العالمين والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس قد جاءكم برهان من ربكم وأنزلنا إليكم نورا مبينا وقال تعالى إن علينا للهدى وإن لنا للآخرة والأولى وقال تعالى قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ చాగల్లు గ్రామ శాఖ ఏర్పాటు చేసిన ఈ పవిత్ర ఖురాన్ సందేశం పరిచయం అనేటువంటి బహిరంగ సభలో వేదికను అలంకరించిన గ్రామ ముస్లిం పెద్దలు, ఈ సభలో హాజరైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరిమణులారా, నా స్వరాన్ని దూరం నుంచి ఆలకిస్తున్నటువంటి మహాశయులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. నేను చెప్పినటువంటి ఈ అరబీ పదానికి తెలుగు అర్థం దైవ శాంతి మనందరిపై కురియుగాక అని. ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు వింటూ ఉంటారు. సలాం అంటే శాంతి, దైవ శాంతి మీపై కురియుగాక అని ఒక ముస్లిం అనగానే మరో ముస్లిం వాలేకుం సలాం అంటాడు. అంటే ఆ దైవ శాంతియే మీపై కూడా కురియుగాక అని ఈ పదాలకి అర్థం. ఈ సలాం అనేటువంటి పదం నుంచే ఇస్లాం అనే పదం రావడం జరిగింది. మహాశైలారా, చాగల్లు గ్రామం చక్కెర కర్మాగారానికి ప్రతీతి. చాగల్లు గ్రామ ప్రజలు కూడా చక్కెర లాంటి తీయటి హృదయాన్ని కలిగి ఉంటారని కూడా ప్రతీతి. కాబట్టి ఇక్కడ ఒకరికొకరు కుల మతాల తారతమ్యం భేదభావం లేకుండా ఎంతో చక్కగా సుహృద్భావంతో సామరస్యంగా జీవించడం అనేటువంటిది ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా ఈ చాగలు గ్రామం మనందరికీ కూడా ఎప్పటి నుంచో నిలిచి ఉంది. దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను ఎల్లవేళ కూడా ఈ సఖ్యత, ఈ సమైక్యత అదేవిధంగా దేవుడు కలగజేయాలని. ఇక్కడ ఈ సమావేశంలో మన గ్రామ పెద్దల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. బహుశా వారు మార్గ మధ్యలో ఉండి ఉంటారు. దైవం తలిస్తే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వేదికపై వచ్చి కూర్చుంటారని మేము ఆశిస్తున్నాం. ఇక మహాశైలారా, గత 3-4 రోజుల నుంచి జమాత్ ఇస్లామీ కార్యకర్తలు తిరిగి ఈ కార్యక్రమం యొక్క అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ ముందు కరపత్రాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కరపత్రాల్లో ఖురాన్ పరిచయం, ఖురాన్ గ్రంథం ఇచ్చేటువంటి సందేశం అనేటువంటిది ప్రధాన శీర్షికగా ప్రస్తావించడం జరిగింది. కనుక నేను పవిత్ర ఖురాన్ పరిచయాన్ని సంక్షిప్తంగా మీ ముందు ప్రవేశపెడుతూ ఖురాన్ గ్రంథం ఎలాంటి విప్లవాన్ని సమాజంలో తీసుకొచ్చింది, ఈ గ్రంథపు బోధనల వెలుగులో ఏ విధమైనటువంటి సుందర సమాజం ఏర్పడింది అనే విషయాల దిశగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఖురాన్ అనగానే చాలామంది ముస్లింల గ్రంథం అని అంటారు. ఇది ముస్లింల గ్రంథం అని ప్రస్తావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా ఈ గ్రంథం ముస్లింలకు మాత్రమే గ్రంథం అని ప్రస్తావించడం జరగలేదు. ఖురాన్ గ్రంథంలో హుదల్ లిన్నాస్ అంటాడు. షహరు రమజాన్ అల్లది ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఈ నెల ఈ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శకం అంటాడు. హుదల్ లిన్నాస్, ఈ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శకం అంటారు. సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి అనే మాట ప్రస్తావిస్తారు. ఇక ఈ గ్రంథం సంబోధించేటువంటి విషయాలు చూసినట్లయితే సృష్టికర్త అయినటువంటి దైవం
ఈ గ్రంథంలో ఏ విషయాన్ని సంబోధిస్తారంటే యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ ప్రజలారా అనేటువంటి విశ్వజనీయమైనటువంటి సంబోధన మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తుంటారో వారు ఇట్టే గ్రహించగలుగుతారు. ఈ గ్రంథం కేవలం ఒక వర్గం వారికో, ఒక ప్రాంతం వారికో, ఒక సమాజం వారికో దేవుడు పంపించలేదు. ఇది సమస్త మానవాళి కోసం ఈ గ్రంథం పంపించబడింది అని చాలా స్పష్టంగా అందరూ గ్రహించగలుగుతారు. అయితే ఈ గ్రంథ పరిశీలన చేయడానికంటే ముందు సృష్టికర్త అయినటువంటి దైవం మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఎలా వహించాడు, ఏ విధంగా మార్గదర్శకత్వాన్ని అందజేశాడు అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మానవాళిని దేవుడు సృష్టించి వారు ఎలా జీవితం గడపాలో తెలియజేయకుండా వదిలేసినట్లయితే మనిషి చాలా ఆందోళనకి, చాలా గందరగోళమైన పరిస్థితికి గురయ్యేవాడు. కానీ సర్వోన్నతమైనటువంటి దైవం మనిషిని సృష్టించి అతను ఎలా జీవితం గడపాలో కూడా అతనికి మార్గదర్శకత్వాన్ని అందజేశాడు. దివ్య ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే ఇన్న అలైనా లల్ హుదా వ ఇన్న లనా లల్ ఆఖిరత వల్ ఊలా. నిస్సందేహంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించాల్సిన బాధ్యత దేవునిది. ఎందుకంటే ఈ భూమి ఆకాశాలకు ఆయనే యజమాని కాబట్టి అని ఖురాన్ గ్రంథంలో సర్వోన్నతుడైన దైవం చాలా స్పష్టంగా ప్రస్తావించారు. సర్వసాధారణంగా చూడండి మహాశయులారా, మనం ఏదైనా ఒక వస్తువుని కొని ఇంటికి తెచ్చిన తర్వాత ఆ వస్తువు పైన లేక ఆ వస్తువుకు సంబంధించిన ఒక చిన్న షీట్ ఇస్తాడు మనకి, ఆపరేటింగ్ మాన్యువల్ అది. లేదంటే ఆ వస్తువు అమ్మినవాడు లేక ఆ వస్తువు రాసినటువంటి డాక్టర్ గారైనా మనం తెచ్చినటువంటి ఆయింట్మెంట్ కానీ లేక అరుకు కానీ ట్యాబ్లెట్స్ కానీ ఎలా వాడాలో చెప్తారు. అంటే ఇక్కడ వస్తువు చిన్నదైనా పెద్దదైనా సరే ఆ వస్తువును తయారు చేసిన వాడు దాన్ని ఎలా వాడాలో తెలియజేయకపోతే దాన్ని ఉపయోగించే విషయంలో మనం చాలా డిస్టర్బెన్స్కి గురవుతాం, చాలా గందరగోళానికి గురవుతాం. ఒక చిన్న వస్తువు విషయంలోనే అది ఎలా వాడాలో తెలియజేయకపోతే మనం చాలా ఆందోళన చెందుతాం, గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ సృష్టిలోనే ఉత్కృష్టమైన జీవరాశి మనిషి. మొత్తం 18 లక్షలకు పైగా జీవరాశులు ఈ విశ్వంలో ఉన్నాయని ప్రస్తావించబడినప్పుడు దీంట్లో ఉత్కృష్టమైన జీవరాశి ఎవరు అంటే మనిషి అని సైన్స్ చెప్తుంది, మతాలు చెప్తున్నాయి. మరి ఈ ఉత్కృష్టమైనటువంటి మనిషి ఎలా జీవితం గడపాలి అనేటువంటి విషయాన్ని ఈ మనిషిని సృష్టించిన కర్త తెలియజేయకుండా ఉంటాడా? ఒకవేళ తెలియజేయకుండా ఉంటే పరిస్థితి ఏమయ్యేది ఒకసారి మనం ఆలోచించాలి. కనుకనే సర్వసృష్టికర్త అయినటువంటి దైవం మనిషికి విచక్షణ జ్ఞానంతో పాటుగా అతను ఎలా జీవితం గడపాలో మార్గదర్శకత్వాన్ని కూడా అందజేశాడు. అయితే ఈ మార్గదర్శకత్వపు విధానాన్ని చాలా మంది అపోహకు గురై అనేక రకాలుగా వక్రీకరించుకున్నారు. ఉదాహరణకి దేవుడు మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి ఆయనే స్వయంగా వచ్చి మానవాళికి ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచాడు అని చెప్పేవారు ఉన్నారు. అంటే దైవం స్వయంగా వచ్చి ఆయన మానవాళికి మార్గదర్శకత్వం వహించాడు. మరికొంతమంది దేవుడు తన ఉన్నతమైనటువంటి స్థితిని తగ్గించుకుని ఆయన వచ్చి మానవాళికి మార్గదర్శకత్వం అందజేశాడు అని వచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా సహేతుకము కాదు, రెండవది గ్రంథాలు సమర్థించేది కాదు. సహేతుకము సమంజసము అయినటువంటి అభిప్రాయం ఏమిటి అనేది మనం ఒక పట్టాన కాస్త అధ్యయనం చేసినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి విషయం, దేవుడు స్వయంగా వచ్చి మార్గదర్శకత్వం అందజేస్తాడా, వచ్చే అవసరం ఆయనకు ఉందా అనేటువంటి విషయాన్ని మనం మన భారతీయ ప్రాచీన గ్రంథమైనటువంటి భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయం 24వ శ్లోకాన్ని చదివినప్పుడు అందులో ఏమంటున్నాడు అక్కడ, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమజానంతో మమావ్యయమనుత్తమం అంటాడు. అక్కడ ఏమంటున్నాడు, నాశరహితమైనట్టు సర్వోత్కృష్టమైనట్టు ఈ ప్రకృతికి పరమై విలసిల్లినట్టు నా స్వరూపమును తెలియని కొందరు అవివేకులు అవ్యక్త రూపుడునకు నన్ను, అంటే కనబడినటువంటి నన్ను, వ్యక్తం కానటువంటి నన్ను పాంచభౌతిక దేహాన్ని అనగా శరీరాన్ని ధరించిన వాడిగా తలంచుచున్నారు అన్నాడు. అంటే నేను అవ్యక్తుణ్ణి, అలాగే నాసరహితుణ్ణి, సర్వోత్కృష్టమైన వాడిని, అలాంటి నా ఉనికిని తెలియనటువంటి వాళ్ళు నన్ను దేహం ధరించిన వాడిగా తలంచున్నారు. అయితే అవసరం ఆ బలహీనత నాకు లేదు అన్నాడు. మరి దైవం భూమి మీదకి వస్తాడా అని చెప్పి
మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అడిగినప్పుడు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1వ రాజులు 8వ అధ్యాయం 27వ వాక్యంలో ఏమంటాడంటే, నిశ్చయంగా దేవుడు ఈ భూమి మీద నివాసం చేయడు అంటాడు. అదేవిధంగా 2వ దినవృత్తాంతాల్లో కూడా అంటాడు, మనుషులతో కూడి దేవుడు భూమిపై నివసించిన ఆకాశము మహాకాశమే అని పట్టజాలమే అంటాడు. అంటే మహోన్నతుడైనటువంటి దైవం తన సృష్టిలోనే అత్యంత చిన్నదైనటువంటి భూమి అనేటువంటి ఈ గోళ మీద వస్తాడు, నివసిస్తాడు అనేటువంటి భావన సహేతుకమైంది కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రంథాలు చెప్తున్నాయి. సరే, కాసేపు గ్రంథబోధని పక్కన పెట్టి హేతుబద్ధంగా మనం ఒకసారి చర్చిస్తే, ఇక రైటర్ రాగాన్ని చూసినట్లయితే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు వచ్చి మనకి గైడెన్స్ ఇచ్చాడు. తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, భార్య పిల్లలు ఎలా చూసుకోవాలి, మానవ హక్కులు ఎలాగా రక్షించుకోవాలి, ఎవరి నీతో ఎలా ప్రవర్తించాలి, ఈ నియమాలన్నీ కూడా ఆయన స్వయంగా పాటించి మనకు చూపించాడు. చూపించిన తర్వాత పోతూ పోతూ ఏమన్నాడంటే, నాయనలారా అమ్మలారా, మీరు నేను ఎలాగైతే జీవితం గడిపానో మీరు కూడా అలాగే జీవితం గడపండి అని అన్నాడు అనుకోండి. ఈ తెలియని మనిషి ఏం సమాధానం చెప్తాడు? బాబా, ఈ మంచి పనులన్నీ కూడా నువ్వు దేవుడు కాబట్టి చేయగలిగావు, మేము ఎక్కడ చేయగలమయ్యా అంటాడు. అంటే దీన్ని బట్టి అసలు విషయం ఏంటంటే, దేవుడు వివేకవంతుల్లో కల్లా మహా వివేకవంతుడు. అలాంటి దేవుడు ఈ అవివేక పని చేయడు కదా. ఈ విషయాన్ని కాస్త మనం సుదీర్ఘంగా చాలా ఏమంటారు ప్రశాంత చిత్తంతో ఒకసారి మనం ఆలోచించాలి. రెండవది, దేవుడికి సంబంధించినటువంటి ఉనికికి సంబంధించి ఒక బ్రాహ్మణ పండితులతో ఒకసారి చర్చ జరిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, వేదాల్లో ఈ విశ్వం గురించి, విశ్వ పరిణామాల గురించి ఇవన్నీ కూడా చర్చించబడ్డాయి. దీంట్లో దేవుని యొక్క దృష్టిలో ఈ భూమి అతి చిన్నదైనటువంటి ఒక గోళీ కూడా కాదు అని ఆయన ప్రస్తావిస్తే, అప్పుడు నేనన్నాను, అయ్యా మహాశయ, మరి ఈ గోళీ కంటే అత్యంత చిన్నదైనటువంటి ఈ విశ్వం, ఈ భూమిలో ఈ పర్వతాలు, నదులు, సముద్రాలు, చెట్లు, చేమలు అన్ని తీసేగా మనిషి యొక్క పర్సెంటేజ్ ఎంత? అసలు మీరు కనబడ్డేమో మైక్రోస్కోప్ లో చూడాల్సి వస్తుందేమో అండి. అలాంటి పరిస్థితి. మరి అలాంటి అత్యంత చిన్నదైనటువంటి జీవి గురించి సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, మహోన్నతుడైనటువంటి దైవం వస్తాడు అని భావించడం సహేతుకమా, సమంజసమా అని ఆలోచిస్తే ఇది హేతుబద్ధంగా సరైన అభిప్రాయం కాదు అని ఇట్టే క్లియర్ అయిపోతుంది. మరి దేవుడు ఆరంభించిన విధానానికి మరి దేవుడు మనిషికి ఎలా మార్గదర్శకత్వాన్ని అందజేశాడు అన్నప్పుడు ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా ఏమంటుందంటే, లికుల్ కౌమిన్ హాద్ అంటుంది. లికుల్ కౌమిన్ హాద్. మానవాళి ఎక్కడెక్కడైతే మానవ సమాజాలు విరుస్తున్నాయో ఆయా సమాజాలలో సర్వసృష్టికర్త అయినటువంటి దైవం అందులో నుంచి ఉత్తముడైనటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకుని తన ప్రవక్తగా అతనికి బాధ్యతను ఇచ్చేవాడు. ఆ విధమైనటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి ఆ ప్రవక్త ఏం చేసేవాడు? దైవం యొక్క ఆదేశాలను స్వయంగా పాటించేవారు, దాన్ని ప్రజలకు చేరవేసేవారు. దీన్ని మనం నిశాలతి చెప్పి ఖురాన్ గ్రంథం అంటుంది. తెలుగులో దాన్ని దైవ ప్రవక్తల పరంపర, దైవ దౌత్యం అంటాం. అంటే ఈ దైవ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆకాశం మీద నుంచి రారు, మానవుల్లో నుంచే ఉత్తమమైన వాళ్ళని దేవుడు ఎన్నుకుని వారి ద్వారా తన సందేశాన్ని మానవాళికి అందజేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? స్వయంగా ఏదైతే చెబుతారో దాన్ని చేస్తారు, దేన్నైతే చేస్తారో దాన్ని చెబుతారు. ఇది ప్రవక్త యొక్క గొప్పతనం. మరి ఈ విధంగా మనం చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క అభిప్రాయం ఏమిటంటే, భారతదేశం లాంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి మన దేశంలో కూడా ప్రవక్తలు వచ్చి ఉండవచ్చు. అలాగే ఇక్కడున్నటువంటి అవతార పురుషులు, ఇక్కడున్నటువంటి ఋషీశ్వరులు, మహనీయులు ఎవరైతే ఉన్నారో వీరిలో ప్రవక్తల యొక్క అనుచరులైనా ఉండవచ్చు. కనుక ఇస్లాం దివ్య ఖురాన్ చాలా స్పష్టంగా బోధించే విషయం ఏంటంటే, ఈ మహనీయులని, ఈ అవతార పురుషుల్ని, ఎవరైతే ఋషీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఏకవచనంతో ఎంత మాత్రం పిలవకండి, వారిని గౌరవిస్తూ పిలవండి. ఎందుకంటే వారి జీవిత చరిత్రలు గతించిపోయాయి కాబట్టి వారికి మితమిత్తంగా వారికి సంబంధించిన వివరాలు మీకు తెలియనప్పుడు వారి మీద మీరు నెగిటివ్ మాటలు చెప్పకండి అనేది చాలా స్పష్టంగా ఇస్లాం చెప్పేటువంటి సందేశం. మహాశైలారా, మరి ఈ విధంగా దైవ
పూర్వం పంపించినటువంటి ప్రవక్తల పరంపర, అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం నుంచి అలైహిస్సలాం నుంచి దేవుడు పంపించినటువంటి ప్రవక్తల పరంపర సుమారు కొనసాగుతూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఆగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఆగింది అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ముహమ్మద్ ప్రవక్త వారి వరకే అది ఆగుతుంది అనే విషయాన్ని ఇటు వేదాలు చెప్పాయి, ఇటు బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా మంది నన్ను ఒకసారి అడిగారు, అయ్యా మీరు ఖురాన్ గ్రంథం పేరుగా ప్రస్తావించినప్పుడల్లా చిట్ట చివరి దైవ గ్రంథం అంటున్నారు, అలాగే మొహమ్మద్ పేరు అంటే మొహమ్మద్ ప్రవక్త వారి పేరు ప్రస్తావించినప్పుడల్లా కూడా చిట్ట చివరి దైవ ప్రవక్త అంటున్నారు, కారణం ఏంటి అని అడిగారు. వాస్తవానికి ఖురాన్ కంటే ముందు, మొహమ్మద్ ప్రవక్త వారి కంటే ముందు ఏ ప్రవక్తలు అయితే వచ్చారో, ఏ గ్రంథాలు అయితే వచ్చాయో, ఈ గ్రంథాల్లో ఎక్కడా కూడా ఇదే చివరి గ్రంథం అనే మాట లేదు. నేనే చిట్ట చివరి ప్రవక్తనని ఏ ప్రవక్త చెప్పలేదు. బైబిల్ గ్రంథం ఇది చిట్ట చివరి గ్రంథం అని చెప్పడం లేదు. అలాగే మన వేదాంగాలు కానివ్వండి, లేక భారతదేశంలో ఉన్నటువంటి ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా, లేక ప్రపంచంలో ఎన్ని ధార్మిక గ్రంథాలు ఉన్నాయో వీటిలో ఏది కూడా ఇది చిట్ట చివరి అని ఎక్కడ చెప్పలేదు. కానీ ఖురాన్ గ్రంథం స్వయంగా తన గురించి తాను బోధించుకుంటూ ఏమంటుందంటే, సృష్టికర్త అయిన దేవాందులు ఏమంటున్నారంటే ఇది చిట్ట చివరి దైవ గ్రంథం అంటుంది. రెండోది, ఏ ప్రవక్త కూడా తన తర్వాత మరో ప్రవక్త వస్తారని చెప్పారు. ఉదాహరణకి ఈసా అలైహిస్సలాం యేసువారు, యోహాను గారు యేసువారు వస్తారని చెప్తే యేసువారు మొహమ్మద్ ప్రవక్త వారు వస్తారని చెప్పారు. అలాగే వేదాల్లో భవిష్య పురాణంలో కూడా అంతిమ ఋషి రాబోతున్నాడు, కల్కి అవతారం రాబోతున్నాడని మొహమ్మద్ ప్రవక్త వారి ప్రస్తావన నాకు కనబడుతుంది. అంశం అన్ని కాదు కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళను. ఈ విధంగా ఒక ప్రవక్త తర్వాత మరో ప్రవక్త రాబోతున్నారని చెప్పారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త అన్నారంటే నేనే చిట్ట చివరి దైవ ప్రవక్తని అన్నారు. కాబట్టి ప్రపంచ ముస్లింలు ఖురాన్ పేరు చెప్పగానే ఇది అంతిమ దైవ గ్రంథం అని చెప్తారు, ముహమ్మద్ పేరు చెప్పగానే సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చిట్ట చివరి దైవ ప్రవక్త అని ప్రస్తావించడం జరుగుతుంది. ఇక ఖురాన్ పరిచయానికి వచ్చేటప్పటికి మహాశయులారా, ఒకటి ఇది మానవాళి అందరి కోసం సృష్టికర్త పంపించిన దైవ గ్రంథం. రెండవది, ఈ గ్రంథం కొత్త విషయాన్ని బోధించే గ్రంథం కాదు. అంటే ఇది ఒక కొత్త మతాన్ని బోధిస్తుంది. ఈ గ్రంథం ద్వారా దేవుడు కొత్త మతాన్ని పరిచయం చేస్తాడు, ఒక కొత్త మార్గాన్ని ఏర్పరుస్తాడు, లేకపోతే ఈ గ్రంథం ద్వారా దేవుడు ఒక కొత్త దేవుడిని పరిచయం చేస్తుంది అని చాలా మంది అనుకుంటారు. వాస్తవానికి ఈ గ్రంథం చూపించేటువంటి ధర్మం కానివ్వండి, ఈ గ్రంథం చూపించే దేవుడు కానివ్వండి సనాతనమే కానీ కొత్తది కాదు. ముందు నుంచి ఈ మహనీయులు మహాపురుషులు ఏ దైవాన్ని అయితే పరిచయం చేశారో ఆ దైవాన్ని ఈ గ్రంథం పరిచయం చేస్తుంది. ఈ ముందు నుంచి ఆకాశ గ్రంథాలు ఏవైతే దేవుడు పంపిస్తూ వచ్చారో ఈ ఆకాశ గ్రంథాలకు కొనసాగింపు, సంపూర్ణత, ముగింపు తప్ప ఈ గ్రంథం కొత్త గ్రంథం ఎంత మాత్రం కాదు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు అది ఈ విషయాలన్నీ కూడా నేను ఎప్పుడో చదివినట్టున్నాయే, ఇప్పుడు విన్నట్టున్నాయే, ఎక్కడో నేను చూసినట్టున్నాయే అని చదివేటువంటి శ్రోత తప్పనిసరిగా భావిస్తాడు. ఈ విధంగా ఈ గ్రంథంలో మనకు విషయాలు కనబడతాయి. ఇక మూడవది, ఈ గ్రంథం చెప్పేటువంటి విషయాలు అద్భుతమైనటువంటి ఊహాలోకాల్లో మనిషిని విహరింపజేసి చందమామ, బాలమిత్ర కథలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఇది అద్భుతమైన ఒక కల్పనా ప్రపంచాన్ని ఇది సృష్టించి చూపించదు. ఈ గ్రంథం చెప్పేటువంటి బోధనలన్నీ కూడా స్వాభావికంగా ఉంటాయి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. మనిషి అంతర్వాణి ఈ బోధనల గురించి సాక్ష్యం ఇస్తుంది. అలాంటి బోధనలు ఖురాన్ గ్రంథం ఇస్తుంది. చూడండి, జుమర్ అనేటువంటి ఒక సూరా ఉంది, సూరా జుమర్. దాంట్లో 29వ వాక్యంలో అంటారు, ఎంత ఏమంటారు స్వాభావికంగా ఇందులో ఉందో చూడండి. అందులో ఏమంటున్నాడు, మీకు అనేక యజమానుల యొక్క దాస్యం సరైనదా, లేక ఒకే యజమాని యొక్క దాస్యం సరైనదా అంటాడు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం విషయం ఏంటంటే, యజమాని ఒకడు ఉన్నప్పుడు దాస్యం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు దాస్యం చేయడం అనేది ఈజీ అవుతుంది. యజమానులు అనేక మంది ఉండి ఎవరు దాస్యం చేయాలనే దాంట్లో కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఒకే దేవుని దాస్యంలో ఉంటేనే మీరు సక్రమంగా ఉండగలుగుతారు, ఇది సహజం, సమంజసం. కానీ మీరు అనేక యజమానుల దాస్యంలో కనుక మీరు వచ్చినట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆందోళన మీ అది సహేతుకం కాదనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. అలాగే ఈ ఖురాన్ చెప్పేటువంటి విషయాల గురించి ఒక సంక్షిప్తమైన విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఖురాన్ కొత్త విషయాన్ని బోధించదు అనడానికి రెండు గుణాలు ఖురాన్ గ్రంథాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. ఖురాన్కి అజ్జిక్ర్ అని ఒక పేరు ఉంది.
జ్ఞాపకం చేసేది. ఖురాన్ గ్రంథం ఏం చేస్తుంది? ఇంతకుముందు ఏ విషయాన్ని అయితే దేవుడు ప్రజలకు బోధించాడో ఈ బోధన ప్రజలు మర్చిపోయారు. దాన్ని సృష్టికర్త అయిన దైవం ఈ ఖురాన్ గ్రంథం ద్వారా జ్ఞాపకం చేస్తాడు. దీనికి అందుగురించే జిక్ర్ అనే పేరు వచ్చింది. జిక్ర్ అంటే జ్ఞాపకం చేసేది. అలాగే ఇంకో పేరు దీనికి ఉంది. దాంట్లో ఏమంటారంటే అల్ హుదా అంటాడు. హుదా అంటే గైడ్ అనమాట, మార్గదర్శి. మనం మన చారిత్రక కట్టడాలను చూడడానికి, అనేక ప్రాంతాలు చూడడానికి వెళ్తుంటాం. ఆ ప్రాంతాల్లో ఒక గైడ్ని మనం పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు ఆ ప్రాంతాలు వివరిస్తాడని. ఇప్పుడు ఆ గైడ్ చేసే పని ఏంటండి? కొత్త కొత్త కట్టడాలను నిర్మించి చూపిస్తాడా, లేక ఉన్న వాటిని సరిగ్గా వివరిస్తాడా అంటే గైడ్ చేసే పని ఏమిటంటే కొత్త కట్టడాలు నిర్మించడు. అతను అక్కడ ఉన్నటువంటి వాటిని సరైనటువంటి దిశగా మనకి అవగతం అయ్యేలా చెప్తాడు. ఖురాన్ గ్రంథం కూడా అదే చేస్తుంది. ఖురాన్ గ్రంథం ఏం చేస్తుంది? సృష్టికర్త అయినటువంటి దైవాన్ని తెలుసుకోవడానికి మానవ మార్గదర్శకత్వానికి సంబంధించి చక్కటి మార్గదర్శకత్వాన్ని ఇది అందజేస్తుంది. అలాగే ఈ గ్రంథానికి సంబంధించి చాలా విషయాలు పరిచయానికి సంబంధించి ఉన్నాయి. కానీ ఈ గ్రంథం ఇచ్చే సందేశాన్ని మీ ముందు నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఇది ఇచ్చేటువంటి సందేశం మీ ముందు ప్రస్తావించిన తర్వాత ఈ సందేశం వెలుగులో సొసైటీలో ఎలాంటి మార్పులు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు నేను పెట్టేటువంటి ప్రస్తావన చేస్తాను. అయితే ఖురాన్ సందేశం ఏదైతే ఉందో ఇది నా మాటల్లో వచ్చే కంటే ఒక బ్రాహ్మణ పండితులు స్వామి లక్ష్మీ శంకరాచార్య, వీరు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. వీరు ఒక పుస్తకం రాశారు, ఇస్లాం ఉగ్రవాద చరిత్ర అని. ఆ పుస్తకం ఆయన రాసి అది చాలా చాలా ఎక్కువగా జనాల్లో చాలా ఎక్కువగా వెళ్ళింది. ఆ పుస్తకం వెళ్ళినప్పుడు ఆ పుస్తకాన్ని చదివినటువంటి ఒక మామూలు సాధారణ ముస్లిం సోదరుడు చదివి స్వామీజీని వెళ్ళి కలిశారు. కలిసి, మహాశయ, మీరు విఘ్నులు, చాలా తెలివైన వారు, చాలా మంచి వ్యక్తి మీరు, కానీ మీరు ఇస్లాంని ఉగ్రవాదం అని రాశారు, మీరు ఏ ఇస్లాంని చూశారు అని అడిగారు. అడిగి ఏం చేశారంటే అతను హిందీ భాషలో ఉన్నటువంటి ఒక ఖురాన్ గ్రంథాన్ని, హిందీ భాషలో ఉన్నటువంటి ముహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్రని ఆ స్వామీజీకి తీసుకెళ్ళిచ్చాడు. ఆయన ఇచ్చి, అయ్యా, ఈ ముహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్ర ఖురాన్ గ్రంథం మీరు అధ్యయనం చేయండి. చేసిన తర్వాత మీకు ఏం మనసు కనిపిస్తే అది మీరు చేయండి మహాత్య అని చెప్పి అవి ఇచ్చి చెప్పాడు. నేను ఆ స్వామీజీతో సుమారు 3 కార్యక్రమాల్లో పాల్గొన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒకసారి, బెంగళూరులో ఒకసారి ఆ స్వామీజీతో నేను ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఆయన ఆ ఖురాన్ గ్రంథాన్ని, ముహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్రని చదివిన తర్వాత ఆయన అభిప్రాయాలు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, రఫీర్జీ, నేను ఖురాన్ గ్రంథాన్ని చదివిన తర్వాత, ముహమ్మద్ ప్రవక్త వారి జీవితాన్ని చదివిన తర్వాత నేను ఎంత పెద్ద నేరం చేశాను అని చెప్పి నా నిద్ర నాకు కరువైపోయింది చెప్తున్నాడు ఆయన. నేను నిద్రపోయినటువంటి రాత్రులు ఎన్నో గడిపానంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, నేను కన్నీటి పర్యంతం అయిపోయాను, నేను ఎంత పెద్ద పొరపాటు చేశానప్పా అని చెప్పి నేను ఎంత విశేషంగా అయిపోయానని చెప్పి అతను ప్రస్తావించి అప్పుడే నిర్ణయించుకున్నానట ఆయన. ఏంటి, ఏదైతే ధర్మం ఇస్లాం ఉగ్రవాదం అని రాశాడో దానికి కౌంటర్ పుస్తకాన్ని కూడా నేనే రాయాలని చెప్పి నిర్ణయించుకుని దానికి కౌంటర్ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఏంటంటే ఇస్లాం ఆటంకవాదం కాదు, ఇస్లాం ఆదర్శవాదం అని పుస్తకం రాశాడు ఆయన. అది 45 పేజీలు హిందీలో ఉన్న పుస్తకం అది. అయితే పుస్తకం నా చేతిలో చూడండి, ఈ పుస్తకం ఇది. ఈ సొంత ఫోన్ నెంబర్తో సహా వెనకాల ఆయన పరిచయం కూడా ఇందులో ఉంది ఈ పుస్తకంలో. ఈ పుస్తకం ఏంటంటే ఇస్లాం ఉగ్రవాదమా ఆదర్శవాదమా అని చెప్పి ఆయన హిందీలో రాస్తే దీన్ని తెలుగులో అనువాదం చేయడం జరిగింది. అయితే ఇందులో స్వామీజీ లక్ష్మీ శంకరాచార్య ఎంత డీప్ స్టడీ, ఎంత లోతుగా ఆయన అధ్యయనం చేశాడంటే, ఇస్లాం అని నేడు పిలువబడే ధర్మం ఏదైతే ఉందో అది భారతదేశంలోని సనాతన ధర్మమే అంటాడు ఆయన. భారతదేశంలో ఏ సనాతన ధర్మం, వైదిక ధర్మం అని ప్రస్తావించబడుతుందో దాన్ని అరబీలో పిలిస్తే దాన్ని ఇస్లాం అంటారు అంటాడు ఆయన అని కొన్ని సారూప్యతలు ఆయన ప్రస్తావిస్తాడు. మొదటి విషయం చూడండి, ఈ పుస్తకంలోనే పేజ్ నెంబర్ 80 నుంచి 95 వరకు మీరు ఇక్కడ అవైలబుల్ ఉంది పుస్తకం, మీరు తప్పనిసరిగా తీసుకొని చదవండి. ఇందులో ఆయన ఏమంటారంటే, ఖురాన్ యొక్క బోధ అందులో చాలా స్పష్టంగా ప్రస్తావిస్తేమంటారంటే, ముస్లింలు విశ్వాస ప్రకటన ఏ వచనాలతో చేస్తారంటే, లా ఇలాహ ఇల్లల్లా, లా ఇలాహ ఇల్లల్లా, దేవుడు లేడు, పూజనీయుడు ఎవడు లేడు, అల్లా తప్ప, అంటే ఒక్కడే దేవుడు,
మొట్టమొదటిగా ఉపనిషత్తుల ప్రధాన సూత్రం ఏవం అంటే ఒక్కడు, ఏకం అంటే ఒక్కటి, నదీతీయం అంటే రెండు కానివాడు, బ్రహ్మం సృష్టికర్త ఒక్కడి. ముస్లింలు ఏ కలిమ అయితే చదువుతారో దేవుడు ఒక్కడని, ఈ కలిమ వేదం కూడా చెప్తోంది దేవుడు ఒక్కడే అని. అంటే ఇది కొత్త ధర్మం కాదు. అలాగే ఇంకో చోట ఏమంటారంటే ఋగ్వేదం మండలం 1 సూక్తం 7 మంత్రం 10లో ఉన్నటువంటి వాక్యాన్ని ఆయన చెప్తూ ఉంటారు. మానవులారా, దేవుడు చెప్తున్న మాట ఎందులో అంటున్నాడు ఆయన, మానవులారా నన్ను వదిలి ఇతర దైవాలు ఎవరిని ఎన్నటికీ మీరు ఆరాధనకు యోగ్యులుగా చేసుకోకండి. ఎందుకంటే ఒక్కడినైనా నేను తప్ప రెండో వాడు ఎవడు కూడా లేడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అదే అర్థంగా ప్రస్తావిస్తుంది. అలాగే ఇదే మాట భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయం 7వ శ్లోకం అంటారు, మత్త పరతరం నాణ్యకించిదస్తి ధనంజయ. ఇందులో కూడా అంటారు, ఓ ధనంజయ నాకంటే వేరొక దేవుడు రెండో వాడు లేడు అంటారు. ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి దైవానికి పోలిక ఇంకొక దేవుడు ఎవడు కూడా లేడు అనే విషయాన్ని వేదం చెప్తోంది. ఇదే విషయాన్ని అంతిమ దేవగ్రంథమైన ఖురాన్ ఏం చేస్తోంది అంటే సమర్థిస్తోంది, దాన్ని ఇంకా వెలుగులోకి తీసుకొస్తుంది అనే విషయాన్ని అక్కడ స్వామీజీ ప్రస్తావించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రకృతి ఉపాసన అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిస్తే మనం ప్రకృతి అంటాము. ఈ ప్రకృతి ఉపాసన అంటే పూజించడం లేక ఆరాధించడం, మొక్కుకోవడం ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి ఉపాసన అంటాము. అయితే ఇక్కడ స్వామీజీ లక్ష్మీ శంకరాచార్య ఏమంటారంటే వేదాలలో లేక ఉపనిషత్తుల్లో భారతదేశ ప్రాచీన గ్రంథాలు ఎక్కడ కూడా ప్రకృతి ఉపాసన లేదు, ఏకేశ్వరోపాసనే ఉంది, నిర్గుణోపాసనే ఉంది, సద్గుణోపాసన లేదు. ఈ సద్గుణోపాసన లేక ప్రకృతి ఉపాసన అనేటువంటిది మధ్యంతరంగా కొంతమంది స్వార్థపరులు కల్పించారు తప్ప వాస్తవంగా దాంట్లో లేదు. ఇదే విషయం ఖురాన్ కూడా చెప్తోంది అనే విషయాన్ని చాలా శ్లోకాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. అవి చెప్పడానికి మనకి ఇక్కడ సమయం లేదు. ఇక అదేవిధంగా దేవుడు అనేవాడు మీరు ఎలా గుర్తించాలి, దేవుడు ఎలా ఉంటాడు అని గుర్తించే విషయానికి సంబంధించి కూడా స్వామీజీ చాలా గుణాలు అందులో ప్రస్తావించారు. ఉదాహరణకి దేవుడు అని పిలువబడేవాడు జన్మరహితుడై ఉండాలి, అలాగే మరణం కానీ నాశనం కానీ లేనివాడై ఉండాలి, అలాగే ఆయన కనబడని వాడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, అన్ని బలహీనతలకి అతీతుడై ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా దేవుడు అని పిలువబడేవాడు కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. కనుక మహాశైలారా, దివ్య ఖురాన్ ఇచ్చేటువంటి మొట్టమొదటి బోధ, మౌలికమైనటువంటి బోధన ఏంటంటే మానవులారా మిమ్మల్ని మీకు పూర్వ వారిని సృష్టించిన ఆమె ఏకైక ప్రభువుని మీరు ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. ఆయన మీ కొరకు భూమిని పాన్పుగా చేసిన వాడు, ఆకాశాన్ని కప్పుగా చేసిన వాడు, మేఘాల నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండి ఏర్పాటు చేసిన వాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఆయనకు సహవర్తులుగా మీరు మరెవరిని కూడా నిలబెట్టకండి. ఈ విధంగా ఖురాన్ ఏమంటుందంటే మానవులకు సృష్టికర్త అయిన దైవాన్ని పరిచయం చేస్తుంది. మానవుల కోసం ఈ సమస్తాన్ని కల్పించినటువంటి ఆ సర్వేశ్వరుడైనటువంటి దైవాన్ని ఖురాన్ గ్రంథం పరిచయం చేస్తుంది తప్ప ఒక కొత్త దైవాన్ని ఇది పరిచయం చేయదు. ఇక రెండోది, ఈ గ్రంథం పరిచయం చేసేటువంటి రెండో విషయం ఏంటంటే దేవుడు ముందు మనిషి దేవుడిని ముందుగా తెలుసుకోవాలి. ఆయన ఆదేశానుసారంగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. ఆయన ముందు తప్ప మరి ఎవరి ముందు శిరస్సు వంచకూడదు. ఆయనకు తప్ప మనిషి ఎవరికీ భయపడకూడదు. ఆయన యందు విశ్వాసం తప్ప మరి ఎవరి యందు విశ్వాసం ఉంచకూడదు. పూజలు, పురస్కారాలు, వినతులు, విన్నపాలు, మొక్కుబడులు, చెల్లింపులు అన్నీ కూడా కేవలం ఆయనకు మాత్రమే చెల్లించుకోవాలి. ఈ మహనీయులు, మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ గౌరవించాలి, ఆదరించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, వెంబడించాలి, కానీ ఆరాధించరాదు. ఎందుకంటే ఆరాధనకి, పూజకి, పురస్కారాలకి, వినతులకి, విన్నపాలకి, మొక్కుబడులకి, చెల్లింపులకి కేవలం ఒక్క దేవుడే అర్హుడు. ఆయన్నే మనిషి అర్థించాలి, ఆయన ముందే శిరస్సు ఉంచాలి. ఇది ఖురాన్ చెప్పేటువంటి మొట్టమొదటి బోధన. ఇది సహేతుకమండి? సమంజసమైందా కాదా? ఇది స్వాభావికమైందా కాదా? ఇది సహజమైందా కాదా అని ఒక ప్రశ్న వేస్తే నేను చిన్న ఉపమానం ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. ఒక నిమ్మ చెట్టుకి జాంకాయలు కాశాయి. అది సహజమండి అసహజమా? అసహజం. నిమ్మ చెట్టుకి నిమ్మకాయలే కాశాయి, అది సహజం.
గురించి మనం చూస్తే ఒక మనిషి తనను పుట్టించినటువంటి సృష్టికర్తను వదిలి తనను పుట్టించే విషయంలో సంబంధమే లేనటువంటి వాటిని ఆరాధిస్తున్నాడు అనుకోండి, అది సహజమా అసహజమా? అది అసహజం. మనిషి తనను పుట్టించిన వాడిని ఆరాధిస్తున్నాడు అనుకోండి, అది సహజం. ఇప్పుడు ఖురాన్ గ్రంథం చెప్పే బోధ సహజమైన బోధ. ఓ మనిషి, నిన్ను పుట్టించిన వాడిని, నీ పూర్వీకుల్ని పుట్టించిన వాడిని, నీ కోసం విశ్వమంతటినీ కల్పించిన వాడిని, నీ కోసం ఆహారాన్ని కల్పించిన వాడిని, నీ కోసం వర్షాన్ని కురిపించేవాడిని, నీ కోసం ఈ భూమిని పానుపుగా చేసిన వాడిని, నీ కోసం సమస్త వనరుల్ని కూడా చక్కగా నీకు సమకూర్చిన వాడిని నువ్వు ఆరాధించాలి. ఇది నీ బాధ్యత, దేవుని యొక్క హక్కు అంటుంది. ఇది మాకు కొత్త బోధ ఎందుకైంది? ఈ బోధ. ఇక రెండవది ఏంటంటే, ఖురాన్ అనేది ఓ మనిషి, నీకు ఇవ్వబడినటువంటి జీవిత కాలం ఏదైతే ఉందో 60, 70, 80 ఏదైనా అనుకో, ఇది ఒక పరీక్షా ఘడియ. ఈ పరీక్షా కాలంలో నువ్వు చేసే ప్రతి పని కూడా ఏమవుతోంది? పరీక్షించబడుతోంది, అది లిఖించబడుతోంది. మరి నీ జీవితం తెగిన గాలిపటమో లేక తెరచాపలేనటువంటి నావో కాదు. నీ జీవితానికి ఒక మార్గదర్శకత్వం గ్రంథం ఉంది. దాని ప్రకారం నువ్వు జీవితం గడపాలి అని తెలియజేస్తూ ఏమంటుందంటే, ఒకవేళ నీ మనోకాంక్షలకు నువ్వు దాసుడువై నీ ఇష్టానుసారంగా నీ జీవితం గడిపినట్లయితే ప్రపంచంలో నీ జీవితం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు పట్టుబడేటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజున నువ్వు 60, 70 సంవత్సరాలు ఏదైతే జీవితం గడిపావో దాని యొక్క వివరాలు ప్రతి మిల్లీ మైక్రో సెకండ్తో సహా దేవుడి ముందు చెప్పాల్సి ఉంటుంది. ఆ చెప్పబడేటువంటి రోజుని ప్రళయ దినం అని చెప్పి భగవద్గీత కూడా అంటోంది. భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో అంటాడు, కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అంటాడు. కల్పక్షయం అంటే ప్రళయం అనమాట. ఆ రోజున ఏమవుతుంది? విసృజామ్యహం, మానవులందరినీ కూడా దేవుడు మళ్ళా ఏం చేస్తాడట? విసృజామ్యహం, తిరిగి సృష్టిస్తాడు అని చెప్పడం జరిగింది. అక్కడ నువ్వు దైవ సమక్షంలో నిలబడతావు. ఈ విషయాన్ని ఖియామత్ అని ఖురాన్ అంటుంది. ఖియామత్, ఆ రోజున నువ్వు అక్కడ నిలబడతావు. నువ్వు చేసిన ప్రతి పనికి నువ్వు అక్కడ దైవానికి సమాధానం చెప్పాలి అంటారు. అక్కడ జరిగే పర్యవసానం గురించి ఖురాన్ ఎంత చక్కగా వివరిస్తుందంటే, మనిషి ప్రపంచంలో అవినీతికి పాల్పడి వ్యభిచారం చేసి, మద్యం సేవించి, లేక ఇతరుల్ని మోసం చేసి, తల్లిదండ్రుల్ని హింసించి, లేక ఇతరితర చెడులన్నీ చేసి కూడా ప్రపంచిక న్యాయస్థానం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తాను మాత్రం చాలా పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి అని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాడు. బొంకే ప్రయత్నం చేస్తాడు. మంచి మంచి ఇంటలెక్చువల్స్ అయినటువంటి, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి అడ్వకేట్స్ని పెట్టించుకుని బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ తస్మాత్ జాగ్రత్త, ఆ రోజున దైవ సమక్షంలో నువ్వు నిలబడినప్పుడు నీకు ఎవరు కూడా సహకారం చేయరు. నీ సమాధానం నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ చెప్పుకునే సమయంలో కూడా ప్రపంచంలో నువ్వు బొంకినట్టుగా దైవ సమక్షంలో బొంకే ప్రయత్నం చేస్తావేమో, జాగ్రత్త. ఆ రోజు నీ నోటికి సీలు వేయబడుతుంది. నీ కళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తాయి, నీ చెవులు మాట్లాడటం ప్రారంభిస్తాయి, నీ శరీరంలో అన్ని అవయవాలు కూడా మాట్లాడటం ప్రారంభిస్తాయి. ఓ దైవమా, వీడేదో పుణ్యపురుషుడుగాను చాలా మంచి వ్యక్తిగాను నీ ముందు అభివ్యక్తీకరించుకుంటున్నాడేమో, కానీ వీడు చేతులు అంటాయి నా ద్వారా ఎప్పుడు చెడ్డ పనులే చేయించాడు. కళ్ళు అంటాయి, ఓ దైవమా, నన్ను అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని నా ద్వారా చూపించాడు, కానీ నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క బోధల్ని నాకు చూపించే పాపాన్ని వీడు పోలేదు. ఓ దైవమా, ఈ శరీరాన్ని చెడు వైపునగా తీసుకెళ్లాడు తప్ప దీన్ని మంచి వైపునగా తీసుకెళ్లేదని శరీరం సాక్షిస్తోంది అని ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా అంటుంది. ఇంకా ఏం చెప్పబడింది అంటే, వాడి కర్మల పత్రం వాళ్ళ చేతులకు ఇవ్వబడతాయని ఖురాన్ అంటుంది. కర్మల పత్రం చేతులకు ఇవ్వబడటం అంటే మనం ఇప్పటి భాషలో తెలుసుకోవాలంటే ప్రతి మనిషి యొక్క జీవితపు మెమోరీ చిప్ చేతికి ఇవ్వబడుతుంది అనమాట అండి. 60 GB 32 GB మనం పెట్టుకుంటున్నాం కదా, అలా 60 సంవత్సరాలకి ఎంత జీబీ కార్డు అవుతుందో ఆ మైక్రో చిప్ ఏంటంటే మన చేతికి ఇవ్వబడుతుంది. ఆ చేతిలోకి వీడు ఆ చిప్ తీసుకోగానే 70 mm స్క్రీన్లో వీడి జీవితం యొక్క భోగట్ట అక్కడ కనబడటం మొదలవుతుంది స్క్రీన్ మీద. అది ఎలా కనబడుతుందంటే, వీడు చీకట్లో చేసింది, వెలుగులో చేసింది, ఒంటరిగా చేసింది, ఇవన్నీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం అవగానే ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా అంటుంది, ఆ రోజున తిరస్కారులు, దైవాన్ని ధిక్కరించిన వారు, తలబీర్సుతనం కలిగి జీవితం గడిపిన వారు, దైవం యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా పయనించిన వారు, నైతికంగా దిగజారిపోయిన వారు, వీరు ఎలా ఉంటారంటే తమ జీవితం యొక్క భోగట్ట కళ్ళ ముందు కనబడటం మొదలయ్యేటప్పటికీ టెన్షన్తో నిలబడి ఉంటారంటుంది ఖురాన్. వాళ్ళు ఆశ్చర్యపోతారు,
నోరు ఎగబెట్టేస్తారు, గుటకలు వేస్తూ నిలబడిపోతారు. చివరికి వారు ఆ టెన్షన్లో వాళ్ళు గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఏం జరుగుతుందబ్బా, నా పరిస్థితి ఏంటబ్బా అని. ఆ గోళ్లు కొరుక్కున్నప్పుడు వాళ్ళ చర్మాన్ని కూడా వాళ్ళు కొరుక్కుంటారు, రక్తం కారుతూ ఉంటుంది, కానీ ఆ స్పృహ కూడా వాళ్ళకు ఉండదు అంటు. తస్మాత్ జాగ్రత్త. అసలు తప్పించుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఆ రోజు రాకముందే ఓ మనిషి నీ జీవితాన్ని విలువైనదిగా గుర్తించు, ఈ జీవితాన్ని సార్థకం చేసుకో అని ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. అంటే సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, జవాబుదారీ భావన. ఈ అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంటే మనిషి మనిషిగా మారతాడు, మనిషి మహనీయుడిగా మారతాడు. ఈ అకౌంటబిలిటీ, జవాబుదారీ భావన మనిషిలో లేకపోతే మనిషి నైతికంగా దివాలా కోరుతనానికి గురైపోతాడు. ఈ విషయాన్ని ఖురాన్ చెప్తుంది. ఇది మహాశయులారా సింపుల్గా ఖురాన్ బోధించేటువంటి మౌలికమైన బోధన. ఇప్పుడు మనం ఈ సొసైటీపై దీన్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, దేవుడు ఒక్కడే. రెండవది, ఆ దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని వింటున్నాడు. మూడవది, దేవుడికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. నాలుగవది, నువ్వు సత్కారాలు చేస్తున్న జీవితం, నువ్వు దుష్కారాలు చేస్తే నరకం. ఇవి ఖురాన్ చెప్పేటువంటి బోధనలు. ఇప్పుడు మనం ఖురాన్ అవతరించే సమయానికి ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్వయంగా అరబ్ దేశంలో సర్వసృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసే సమయానికి అరబ్ సమాజం ఎలా ఉంది అది మనం చూడాలి. ప్రపంచ పరిస్థితులు మనం చూసినట్లయితే ఇటు రోమ్లో, ఇటు గ్రీక్లో, అంటే ఏదైనా నగరం ఏదైతే చెప్తాంలో, ఇటు ఇరాన్లో, ఇంకా ఇటు భారతదేశంలో, ఇంకా మొత్తం ప్రపంచం నలుమూలలో కూడా మంచి నాగరికత కలిగినటువంటి దేశాలుగా వెలుస్తున్నటువంటి దేశాల్లో కూడా అజ్ఞానమైనటువంటి అంధకారం ఆలయాలైనటువంటి సొసైటీ ఉంది. అక్కడ దైవాన్ని వదిలి దైవేతర శక్తుల్ని ఆరాధించడం. రెండవది, స్త్రీగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడకపోవడం, స్త్రీని ఒక బానిసగా చూసేటువంటి పరిస్థితి. చివరికి మనుషులని, తోటి మనుషుల్ని బానిసలుగా చేసుకుని వారి చేత ఎట్టి చాకరీ చేయించుకునేటువంటి పరిస్థితి. చివరికి ఇటు రోమ్లో, ఇటు గ్రీక్లో, ఏథెన్స్లో మనం చూసినట్లయితే మనం చూస్తాం గ్లాడియేటర్స్ అని చెప్పి సినిమాలు కూడా వస్తుంటాయి. అందులో ఈ బలమైనటువంటి క్రూర మృగాల ముందు మనుషులు వేసి ఆ క్రూర మృగాలు వాళ్ళని చీల్చి చెండాడి తింటూ ఉంటే చప్పట్లు కొడుతూ ఆనందపడేటువంటి ఒక రాక్షస ప్రవృత్తి అక్కడ చూస్తాం. అలాగే ఇద్దరు వ్యక్తులకి కత్తులిచ్చి ఎవరు చేస్తారా అని చెప్పి చూస్తూ నిలబడి ఎవరో ఒకరు చచ్చిన తర్వాత ఆ గెలిచిన వాడిని కూడా చంపి సంతృప్తి చెందడం, సంతోషపడడం, ఇలాంటి నాగరికత జరిగినటువంటి పరిస్థితి. అంటరానితనం, అలాగే స్త్రీని తీసుకెళ్లి చితి మీద పెట్టడం అనేటువంటి విషయం మన భారతదేశంలో మనం చూస్తాం. మరోవైపు మద్యం, జూదం, ఒక రకమైనటువంటి అజ్ఞానభూషమైన సమాజం ప్రపంచం యావత్తు కూడా ఉన్న వివరాల్లోకి అవకాశం మనకు లేదు. మరోవైపు ఖురాన్ అవతరించినటువంటి అరబ్ సమాజం ఎలా ఉందంటే 5 విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, అరబ్ సమాజం గురించి అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమంటాడంటే, ప్రపంచాన్ని జయించుకుంటూ అరబ్ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు అరబ్ సమాజాన్ని పరిశీలించిన తర్వాత తన కమాండర్స్ కి ఆదేశాలు ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, వీళ్ళ వాడాన్ని వీళ్ళు వదిలింది అంటున్నాడు. ఏమండి, మీరు ప్రపంచ విజేతగా పేరొందాలనుకుంటున్నారు కదా, అరబ్బును ఎందుకు వదిలేయడం, దీన్ని కూడా జయించేద్దాం కదా అన్నారు. అయితే ఆ కమాండర్స్కి అలెగ్జాండర్ చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా లిఖితమై ఉన్నాయి. అలెగ్జాండర్ ఏమంటున్నాడంటే, అజ్ఞానులు, మూర్ఖులు అయినటువంటి వీళ్ళని జయించి అలెగ్జాండర్ మూర్ఖులు, అజ్ఞానులు కూడా వదిలిపెట్టలేదు అనే అపఖ్యాతి చరిత్రలో నాకు వద్దు, కాబట్టి వీళ్ళ వేళలు వీళ్ళు వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంత అజ్ఞానంలో అరబ్ సమాజం ఉండేది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, స్త్రీకి విలువ లేదు సరికదా, ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చిపెట్టే పరిస్థితి అక్కడ ఉంది. కొంచెం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు అలాగే పూడ్చిపెడుతున్నాం మనం, దౌర్భాగ్యం. అప్పుడు ఎలా ఉండేదంటే, ఎంత కర్కసులు ఉండేవారంటే, లోపల డెలివరీ జరిగేది, ఆ స్త్రీమూర్తి ప్రసవేదన అనుభవిస్తూ బిడ్డని కనగానే ఆ మంత్రగత్తి బయటకు వచ్చి, బాబు మీకు ఆడపిల్ల పుట్టింది అనగానే ఈ తండ్రి యొక్క ముఖంలో కవళికలు మారిపోయాయి. వెంటనే ఏం చేసేవాడంటే, నిర్దాక్షిణ్యంగా ఆ బిడ్డని తీసుకొచ్చి గొయ్యి తీసి ఆ గోతులో కప్పెట్టేసేవాడు. కొంతమంది దుర్మార్గులు అంతసేపు కూడా వేసి ఉండేవారు కాదు, బయట కొన్ని గోధుమ గింజలు చేతిలో పట్టుకుని కూర్చునేవారు. ఆడపిల్ల పుట్టగానే ఆ మొదటి 7
కడుపు కూడా బయటకు రాకుండానే ఆమె గొంతులో ఆ గోధుమ గింజలేసి అక్కడే ఆమెను చంపేసేవారు. మరికొంతమంది దుర్మార్గులు ఒక టబ్బులో నీళ్లు పెట్టుకుని కూర్చునేవారు. ఆడపిల్ల పుట్టగానే ఆ తొలి బయటకు రాకుండానే ఆ పిల్లలు తీసుకెళ్లి ఆ నీటిలో ముంచి చంపేసేవారు. ఇంత దారుణంగా ఆడపిల్లల యొక్క హననం అక్కడ జరిగేది. మద్యం అంటారా, మద్యం ఏళ్ళే ప్రవహించేది. ఎవరి ఇంటిలో పాతదైనటువంటి మద్యం ఉంటుందో ఆ ఇల్లు గౌరవప్రదమైనటువంటి ఇల్లుగా ప్రస్తావించబడేది. బాబు ఎండను పడి వచ్చారు కాస్త మద్యం తాగండి అంటాం ఇప్పుడు మనం. కానీ అక్కడ మీరు ఎండను పడి వచ్చారు, మా దగ్గర పాత మద్యం ఉంది తాగండి, సారాయి ఉంది తాగండి అని జమ ఇచ్చేవారు. ముఖం కూడా పొత్తులు చేస్తే సారాయితో కలుపుకునే ప్రభుత్వం ఉన్నారంటే మద్యం ఎలా ఉండేదో చూడండి పరిస్థితి. ఇంకా వడ్డీ చక్రవడ్డీ, బారు వడ్డీ అని చెప్పి 100కి 15 రూపాయలు, 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వడ్డీ ఇప్పుడు ఎలాగైతే వేస్తూ బీద సాధన మధ్యతరగతి కుటుంబీకుల యొక్క నడ్డి ఎలాగైతే విరచడం జరుగుతుందో, జలగల్ల రక్తం పెంచడం జరుగుతుందో అదే పరిస్థితి అక్కడ కూడా ఉండేది. ఇంకోవైపు జాతి తెగల మధ్య వైరాలు ఎలాగుండేవంటే, ఒక ఇంటి మేకపిల్ల మరో ఇంటి ఆవరణలోకి వెళ్తే ఆ మేకపిల్ల వంక మీద కుటుంబాలు వంశాలు తెగనరుకొని తెచ్చేవారు. ఎంత దారుణంగా అంటే తండ్రి వీలునామా రాసేవాడు సంతానానికి. ఆ వీలునామాలో ఏం రాసేవాడంటే, బాబు నీకు ఆ ఇల్లు నీది, ఆ పొలం నీది అని రాస్తారు కదా తండ్రులు వీలునామా. కానీ అక్కడ వీలునామా ఏం రాసేవాడంటే, ఫలానా వంశమోడు, ఫలానా కుటుంబమోడు నాకు శత్రువు, నేను చచ్చిపోయినా సరే నా శత్రుత్వం చావకూడదు, నువ్వు ఆ వంశంలోని ఎంతమంది తలకాయలు నరిగితే, ఎంతమందిని చంపితే నా ఆత్మకు అంత శాంతి చేకూరుతుంది అని రాసేవాడు వీలునామా. ఇంకా మనుషుల్ని కొనడం అమ్మడం జరిగేది. ఎలాగైతే ఎక్కువ పాలిచ్చేటువంటి గేదెకి ఒక రేటు, తక్కువ పాలిచ్చేటువంటి గేదెకి ఒక రేటు మనం పెడతామో, అలాగే మనుషులు బలమైనటువంటి మనుషుల్ని బలంగా ఉన్నవాడికి ఒక రేటు, బలహీనుడైన వాడికి ఒక రేటు, ఆ విధంగా మనుషుల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. మరోవైపు ఈ కాబా అనేటువంటి మక్కలో ఆ గృహం ఏదైతే ఉందో దాని చుట్టూ అనేకమైనటువంటి విగ్రహాలు ఉండి ప్రజలు నగ్నంగా వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళు ఆనందం అనుభవించేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఈ విధంగా ఒక అజ్ఞానభూయిష్టమైనటువంటి సమాజం. ఆ సమాజంలో సృష్టికర్త అయినటువంటి దైవం మొహమ్మద్ అనేటువంటి ఒక పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిపై, ఆయన హృదయ ఫలకంపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేయడం మొదలుపెట్టారు. ఈ గ్రంథం అవతరించడం ప్రారంభించిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటి వరకు ప్రజలందరికీ ఒక సాధారణ, ఒక మంచి వ్యక్తి, సత్యసంధుడు, నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి. కానీ ఆయన ఈ సందేశం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పును మనం చూస్తే ఒక అత్యద్భుతమైనటువంటి మార్పు అక్కడ మనకు కనబడుతుంది. నేడు కూడా మనం చూస్తున్నాం. నేడు మహిళల నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాల పైన అయింది. ఈ 60 సంవత్సరాల్లో ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని మహిళల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మహిళా హక్కులకు సంబంధించిన బిల్లు ఇప్పటికి కూడా పార్లమెంట్ లో చదవబడుతూ ఉంది. కానీ దానికి మోక్షం లేదు. చాలా మంది అంటుంటారు, ప్రతిపక్షం వాళ్ళు మేము వచ్చి బిల్లు పాస్ చేస్తామంటారు, వాళ్ళు వచ్చి కూడా అదే పని చేస్తారు. ఈ విధంగా మహిళా మనులకు ఏదైతే సమాన అవకాశాలు అని మనం ప్రస్తావిస్తామో ఆ అవకాశాలు 66 సంవత్సరాలు గడిచిపోయిన మన దేశంలో మహిళలు జరిగించే పరిస్థితి లేదు. ఇంకా స్వేచ్ఛ అనేటువంటి నినాదం ఆకాశం నుంచింది. కానీ స్త్రీకి నిజమైనటువంటి స్వేచ్ఛ లభించిందంటే లభించిన పరిస్థితి ఈరోజు మనం చూడటం లేదు. మహిళలపై లైంగికపరమైనటువంటి దాడులు, స్త్రీ తల్లిగా కూడా క్షేమంగా లేదు, భార్యగా కూడా క్షేమంగా లేదు, సోదరిగా కూడా క్షేమంగా లేదు. చివరికి ఆమె సొసైటీలో ఒక మహిళగా ఆమె క్షేమంగా ఉందంటే ఆమె ఆ విధంగా కూడా సౌఖ్యంగా లేదు. ఈ విధంగా స్త్రీ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. డేటా కూడా నా దగ్గర ఉంది. మహిళలపై జరిగే దౌర్జన్యాలు, అరాచకాలకు సంబంధించి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంకా అమ్మాయి పుడితే చంపడమైనటువంటి పరిస్థితి. అప్పుడు పుడితే చంపేసేవారు, కానీ ఇప్పుడు పుట్టకుండానే కడుపులో స్కానింగ్ పేరుతో చూస్తున్నారు. అది అమ్మాయి జెండర్ అయినట్లయితే, ఫిమేల్ జెండర్ అయినట్లయితే కడుపులోనే సమాధి చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా అమ్మాయిల సంఖ్య ఎంత తగ్గిపోయింది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ప్రతి 1000 మంది మగవాళ్ళకి 922 మంది మాత్రమే ఈ రోజు స్త్రీలు ఉన్నారు భారతదేశంలో. ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం
రాజస్థాన్లో చాలా ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలోనూ కూడా ఉంది. ఇదంతా కూడా మన దగ్గర లెక్కలు డేటా చాలా క్లియర్గా ఉంది. మరోవైపు అత్యాలం, నగ్నత్వం, వ్యభిచారం, విశృంఖలత్వం, మద్యం, జూదం ఇలాంటి ఏ విధంగా పెరుగుతాయో ఈరోజు సొసైటీలో మనం చూస్తాం. సోదరుడు నాకంటే ముందు ముజాహిద్ గారు ప్రసంగం చేస్తూ చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించారు. ఎంత దారుణమైన స్థితి ఈ రోజు ఉందంటే, ఒక మారుమూల ప్రాంతాల్లో మంచినీళ్ళు దొరకవు, కానీ అక్కడ మద్యం దొరుకుతుంది. మంచినీళ్ళ కోసం మా సోదరిమణులు బిందెలు పట్టుకుని కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఏవైతే ఆ గోతులు ఉంటాయో అందులో నీళ్లు వచ్చే వరకు, ఓట ఊరే వరకు నిలబడి ఆ ఓట ఊరినటువంటి నీళ్లని ఆ బిందెలో పట్టుకుని పాప ఎంతో కష్టపడి వాళ్ళు ఇళ్ళకి నీళ్లు తీసుకొస్తారు. కానీ ఈలోగానే భర్త గారు చేతిలో బాటిల్ పట్టుకుని కూర్చొని ఉంటాడు మద్యం. దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకా మహిళల హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి, యువత ఏ విధంగా పెడతలో పడుతుంది, ఈ విషయాల డేటా కనుక మనం చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు సొసైటీలో ఉంది. మహిళలకు సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్పదలిచాను. నా సోదరిమణులు కూడా చాలా మంది పక్కన చాలా పెద్ద సంఖ్యలో వచ్చి కూర్చుని ఉన్నారు. మరి మహిళలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే మహిళలపై 3 రకాలుగా కోరుతున్నారు ఈరోజు జరుగుతుంది. ఒకటి స్త్రీ స్వేచ్ఛ, ఆమె స్వేచ్ఛ జీవి, ఆమెకు స్వేచ్ఛ లభించాలి అనేటువంటి నినాదం జరుగుతుంది. కానీ స్వేచ్ఛ ఎటువైపు స్వేచ్ఛ జరుగుతుంది అని చూసినట్లయితే ఆడవాళ్లకు అవసరం లేనటువంటి వస్తువులు, మగవాళ్ళకు మాత్రమే పనికొచ్చేటువంటి వస్తువులకు కూడా నా సోదరిమణులు మీ స్త్రీలని నగ్నంగానో అర్ధనగ్నంగానో చూపించి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చూపించి ఆ వస్తువుని అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తాం. మీరు టీవీలో మీరు చూస్తుంటారు. అసలు ఆడవాళ్ళకి అవసరం ఉందో వస్తువు, కానీ వారిని అర్ధనగ్నంగా చూపిస్తేనే కానీ ఆ వస్తువు కొనరు. కాబట్టి స్త్రీలని ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ మగవారికి సౌఖ్యాన్ని, ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి ఒక వస్తువుగా మనకి చూడబడుతుంది తప్ప స్త్రీని స్త్రీగా చూసేటువంటి పరిస్థితి సొసైటీలో లేదు అని మనం చెప్పొచ్చు. రెండో వైపు ఈ గ్లోబలైజేషన్ సినిమాని ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సంపాదించాలని వాళ్ళు పరుగులు తీసేటువంటి సందర్భంలో స్త్రీకి తన సహజమైనటువంటి బాధ్యత నుంచి కూడా దూరం చేయడం జరుగుతుంది. అమెరికాలో, బ్రిటన్లో, ఇంకా న్యూజిలాండ్లో, పాశ్చాత్య దేశాల్లో పిల్లలు ఒక టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు గన్ తీసుకొచ్చి టీచర్ని కాల్చేశారని, గన్ తీసుకొచ్చి తోటి పిల్లల్ని షూట్ చేస్తారని, లేక తల్లిదండ్రులే షూట్ చేస్తారని మన పేపర్లో న్యూస్లో చదువుతుంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనుక కారణం ఏంటి అంటే, ప్రధాన కారణం ఏంటి అంటే వాళ్ళ ఆ పిల్లలకి సమాజంపై, తల్లిదండ్రులపై ఒక రకమైనటువంటి పగ, కసి బయలుదేరింది. కారణం ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. వైవాహిక బంధం ఏదైతే ఉందో అది తూట్లు పడింది. వైవాహిక బంధం ద్వారా స్త్రీ పురుషులు ఏకమవ్వాలి అనే సిద్ధాంతానికి బూజు పట్టేసింది. డేటింగ్ లేక లివింగ్ రిలేషన్షిప్ లేక మరొకటో ఆ పేరుతో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్య ఎఫెక్షన్ ఉంటుందో అన్నాళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఆ ఎఫెక్షన్ కాస్త మరి రియాక్షన్ వైపుకి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయి గారు, ఆవిడ గారు మరో బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటుంది, ఈయన గారు మరో గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తూర్పు పరమలు అయిపోయేలోగానే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టుంటారు. కానీ వాళ్ళకి తల్లి ఓడి బిడ్డకు తొలిబడి అనే పాఠం ఎవరు నేర్పే పరిస్థితిలో ఉండదు. కాబట్టి వాళ్ళు ఏ హాస్టల్స్లోనో, ఏ స్కూల్స్లో, ఏ చిల్డ్రన్స్ కేర్ యూనిట్లలోనో వాళ్ళు పెరుగుతారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా తయారవుతారు? మన మధ్య ఒక సంవత్సరం క్రితం బీబీసీలో ఒక న్యూస్ వస్తుంటే కూర్చొని చూస్తున్నాను నేను. ఒక స్త్రీ తన భర్త ఇద్దరు నేను కూర్చుని ఉన్నాను. భర్త గారు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, పాశ్చాత్య కుటుంబ వ్యవస్థ గురించి మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను. భర్త గారు ఏం బాధపడుతున్నాడంటే, నువ్వు నాకు 11వ భార్యగా దొరికావు. 11వ భార్య అంటే ఆవిడ దొరికావు. నువ్వే ముందు దొరికింటే నేను 10 మందిని చేస్తున్నావని కాదు అంటున్నాడు. అదే బాధపడిపోతున్నాడు. పడిపోతుంటే ఈయన గారు ఆ బాధపడుతుంటే ఈవిడి భుజాన్ని తట్టేమంటుందంటే, నువ్వు బాధపడకు, ఫీల్ అవ్వకు, ఎందుకంటే నువ్వు నాకు 14వ భర్త అంటుంది. అంటే స్త్రీ పురుషుల సంబంధాలు ఎంత దారుణమైన స్థితికి వచ్చేసాయంటే పాశ్చాత్య దేశాల్లో తాలిగూడు కంటే బలహీనమైనటువంటి సంబంధాలు అయిపోయాయి స్త్రీ పురుష సంబంధాలు. చొక్కా తీసి చొక్కా మార్చుకునే విధంగా స్త్రీ పురుషుల్ని, పురుషుడు స్త్రీని మార్చుకునే
డబ్బున్న వాళ్ళని చూసి మధ్యతరగతి వాళ్ళని చూసి చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ప్రభావితమై ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎలా కుదేలైపోతుందో మనం చూస్తాం. భారతదేశంలోనే ఎక్కువగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏంటని చెప్పి మన జడ్జి గారు నిలిచి చెప్తున్నారు. బాబు కుటుంబ కలహాలు అంటాడు ఆయన. భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం, ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఈ విధమైన వ్యవస్థ ఎందుకు వచ్చింది? చివరికి స్త్రీమూర్తిని ఆ మాతృత్వపు మమకారం, సహజమైనటువంటి ఆ ప్రేమ నుంచి కూడా దూరం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఒక సంవత్సరం క్రితం ఈనాడు పేపర్లో మీరు చూస్తుంటారు. బెంగళూరులో ఒక మహిళామణి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనుల్లో లీనమైపోయింది. ఆమె ఆఫీస్ పనుల్లో లీనమైన తర్వాత ఆ చైల్డ్ కేర్ యూనిట్ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ, మీ అబ్బాయిని రోజు తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టేవారు, మీ అబ్బాయిని ఇక్కడ దిగబెట్టకుండానే మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారేమో, ఒకసారి మీ అబ్బాయిని ఎందుకు పంపించలేదు అని ఫోన్ వచ్చింది. రాగానే ఆవిడ ఒక్కసారి ఉలిక్కిపడి ఆ అంతస్తు మీద నుంచి కిందకి వచ్చి ఆ కారు డోర్ తీస్తుంది కదా, తన పిల్లాడు చచ్చిపోయి ఉన్నాడు. సరిగ్గా పిల్లాడిని ఆ స్కూల్లో దిగబెట్టడానికి తీసుకొచ్చింది. కానీ తన బాస్ తనకి ఇచ్చినటువంటి డ్యూటీ యొక్క టైం, డెడ్ లైన్ ఏదైతే ఉందో, ఆఫీస్ వర్క్ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఉందో, ఆ డెడ్ లైన్ అయిపోతున్నటువంటి టెన్షన్లో తన పేరు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డని కూడా కళ్ళలో మర్చిపోయింది. ఆ ఏసీ కార్లు లోపల అద్దాలు వేస్తుంటాయి, ఆ బిడ్డకు ఊపిరాడలేదు, చచ్చిపోయాడు. ఈ విధంగా కెరీరిజం అనేటువంటి పనుల ఒత్తిడి అనేటువంటిది ఏదైతే ఉందో, ఆమెని తన సహజమైనటువంటి కార్యరంగం నుంచి కూడా దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మం ఓకే, ధర్మం ఏమంటుందంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి సంపాదించకపోతే కుటుంబం గడవదు, పిల్లల ఆలోచన పాలన సక్రమంగా జరగదు, పిల్లల చదువులు కొనసాగవు అంటే ధర్మం దానికి యాక్సెప్ట్ ఇస్తుంది. అమ్మాయి స్త్రీ కూడా సంపాదించడానికి వెళ్ళొచ్చు, మగవాడు సంపాదించు. కానీ మగవాడి చేతి సంపాదన ద్వారా కుటుంబం చాలా సంతోషంగా గడుస్తూ ఉన్నప్పుడు స్త్రీ యొక్క నిజమైన కార్యరంగం ఏదైనా ఉందంటే పిల్లల యొక్క శిక్షణ, తల్లి బడి బిడ్డకు తొలిబడి. నేను ఒక ట్రయాంగిల్ మాటికి చెప్తుంటానండి. రఫీక్ గారు ఇది ఎక్కువ చెప్తాను, నేను చెప్పలేదని కూడా చాలా మంది అడుగుతారు. ఈ ట్రయాంగిల్ ఏదైతే కుటుంబ నియంత్రణకు ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ యొక్క ఇదేమిటంటే ఒకవైపు ఐటీ అని పెట్టుకుందాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక మూల. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ఎఫెక్ట్ ఏమైందంటే స్త్రీ పురుషులు కూడా ఉద్యోగానికి వెళ్ళడము, సంపాదనకు బయలుదేరడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పైన చైల్డ్ కేర్ యూనిట్స్ లేక హాస్టల్స్ అని పెడదాం. వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం వల్ల పిల్లలు ఎక్కడ ఏం చేశారు, చైల్డ్ కేర్ యూనిట్లో పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మూల మూడో మూల ఉంది కదా త్రికోణంలో, ఆ మూడో మూల ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని పెట్టాలి, వృద్ధాశ్రమాలు. ఎందుకంటే ఈ పిల్లలు వీళ్ళు చూడలేదు కాబట్టి పిల్లలు వీళ్ళు చూడరు. వీళ్ళు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత పనికిరానటువంటి యంత్రాన్ని ఏ విధంగా అయితే మనం ఓల్డ్ స్క్రాప్లు పడేస్తామో, పాత ఇనుప సామాన్లు పడేస్తామో, అలాగే ఈ ముసలి కంపు కొట్టేటువంటి వాళ్ళని ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసే పరిస్థితి ఏర్పడింది. మాట్లాడారా ఈ అన్ని ఒకసారి మనం ఆలోచించాలి. సొసైటీలో మనం ఎటువైపు వెళ్తున్నాము, మన కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనం చూసేవాళ్ళం, తాతగారు, తండ్రి గారు, మామయ్య గారు, అందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా ఉండేటువంటి కుటుంబాలు చిన్న యూనిట్స్ అయిపోయాయి. ఎంత యూనిట్స్ అంటే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, దాంట్లో భార్యాభర్త, ఇద్దరు ఒకడో పిల్లలు అంతే. సెల్ఫిష్నెస్ అంటాం చూసారా, ఇది గడుపుతున్నారు. చివరికి ఎంత సెల్ఫిష్నెస్ వల్ల వచ్చేసిందంటే మానవతా విలువలు, మానవ సంబంధాలు, ఇంకా దయ, జాలి, కరికరం, ప్రేమ, సహకార దృక్పథం ఇలాంటివన్నీ కూడా అయిపోయాయి. ఒక అపార్ట్మెంట్లో నేను చూశాను, ఆవిడ హాస్పిటల్లో కలిసింది. కలిస్తే ఆవిడ అంటుంది, అపార్ట్మెంట్లో ఒక రూమ్లో ఆమె ఉంటుంది, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాప ఆవిడ లేచి ఏం చేసిందంటే బాత్రూంలోకి వెళ్తే కాలు జారి పడిపోయింది. కాలు జారి పడిపోతే ఆ కాలు విరిగిపోయింది, ఆవిడ స్పృహ కోల్పోయింది. గట్టిగా కేకాల్సిందట 2-3 సార్లు, కానీ ఎవరు వెళ్ళలేదు. సాయంత్రం భర్త గారు తిరిగి వచ్చే వరకు కూడా ఆవిడ అక్కడే ఉంది. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎవరిని పట్టించుకునే పరిస్థితి కూడా లేని స్థితిలో మనం ఉన్నాం. మా పిల్లల ఒకసారి మనం ఆలోచించాలి, యంత్రాలా మనం మనుషులమా, ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. అలాగే ఈ ఐటీ విప్లవం తర్వాత ఇంటర్నెట్ ద్వారా బాల నేర వ్యవస్థ కూడా పెరుగుతుంది అని చెప్పి ప్రతిరోజు పేపర్లలో, టీవీలో, న్యూస్లో మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలే 40-30 సంవత్సరాల వాళ్ళు చేయనటువంటి నేరాలు చేస్తున్నారని చెప్పి ఆఖరికి ఇప్పుడు కోర్టు బద్దలు పడుతుంది. బాల నేరస్తులుగా ఎంతవరకు ఏజ్ని ప్రకటించాలి, 15 సంవత్సరాలు పెడితే
అందరూ అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల లోపు వాళ్ళని బాల నేరస్తులుగా ప్రకటించాలి, 15 పైన ఉన్న వాళ్ళని నేరస్తులుగా ప్రకటించి పెద్దవాళ్ళకి ఏ శిక్ష విధిస్తారో ఆ శిక్ష విధించాలి. మహిళలపై లైంగిక సమయం దాడులు మనం చూస్తే ఎన్నో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఈ చెడు దూరం వాళ్ళు ఒకవైపు రాజకీయ నాయకులు అవినీతి, అధికారులు అవినీతి, మరోవైపు సామాన్య ప్రజల్లో కూడా చెడులు, ఇవన్నీ కూడా దూరం అవ్వాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మరలా మనం అటు తిరిగి వచ్చి దైవ ధర్మాన్ని త్రికరణ శుద్ధితో పాటించాలి. త్రికరణ శుద్ధితో ధర్మాన్ని అనుసరిస్తే తప్పనిసరిగా ఇవన్నీ దూరం అవుతాయని చెప్పి మళ్ళీ ఇట్టే మనం చెప్పగలుగుతాం. ఉదాహరణకి ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? ధర్మాన్ని ఆచరిస్తే ఎలాంటి సొసైటీ ఏర్పడింది చూసినప్పుడు ఈ ఖురాన్ అవతరించడం ప్రారంభమైంది. నేను ఏవైతే 2 బోధనలు చెప్పినానో, మీ దేవుడు ఒక్కడే, మీరు ఆయనకు భయపడండి, ఆయన మీరు చేసే ప్రతి పని చూస్తున్నాడు, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, మీరు చేసే ప్రతి పని కూడా ఆయన గమనిస్తున్నాడు. ఇది ఈ బోధన ఆయనకి సమాధానం చెప్పాలి, ఆయన శిక్షిస్తాడు, ఆయన బహుకరిస్తాడు అనేటువంటి ఈ బోధన వెలుగులో ఎలాంటి సొసైటీ స్థాపించబడిందంటే ఎవరైతే ఆడపిల్లని పుడితే సజీవంగా పూడ్చిపెట్టేసేవాడో వాళ్ళు చేతులెత్తి ఓ సర్వోన్నతమైన దైవమా మాకు ఆడపిల్లలను ప్రసాదించు అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. మానవ మహోపకారి మొహమ్మద్ సల్లాహ్ అన్నారు, ఎవరికైతే 3 ఆడపిల్లలు ఉండి వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి వారికి మంచి వ్యక్తులకు ఇచ్చి వివాహం చేస్తారో వారు స్వర్గానికి అర్హులు, వారు స్వర్గానికి వెళ్తారు అన్నారు. ఇంకా మహాప్రభుత్వం ఏమన్నారంటే నరకం నుంచి రక్షించడానికి వాళ్ళు అడ్డుకరగా ఆ అమ్మాయిలు నిలబడతారు అన్నారు. అనగానే అమ్మాయి పుడితే చంపేసేటువంటి వారు అమ్మాయిలు కావాలని దువా చేయడం, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఖురాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏమందంటే ఆ ప్రళయదినం రోజున దైవ సమక్షంలో మీరు హాజరై నిలబడే రోజున సజీవంగా పూడ్చిపెట్టబడినటువంటి ఆ అమ్మాయిని దేవుడు అడుగుతున్నాడు, ఓ అమ్మాయి, ఓ బాలిక, నువ్వు ఏ నేరం వల్ల ఈ విధంగా పూడ్చిపెట్టబడ్డావు అని అడుగుతాను అంటున్నాడు దేవుడు. అంటే ఏ నేరం వల్ల నువ్వు పూడ్చిపెట్టబడ్డావు అని దేవుడు ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఏ ప్రబుద్ధులైతే ఆ అమ్మాయిని పూడ్చిపెట్టారో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భయపడిపోయారు. భయపడిపోవడమే కాకుండా దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఓ దైవమా, మా వల్ల నేరం జరిగింది, మమ్మల్ని క్షమించని ప్రార్థించడం మొదలుపెట్టారు. స్త్రీకి ఎలాంటి గౌరవం అక్కడ లభించిందంటే మహిళా మండలకు ఖురాన్ గ్రంథం ఆస్తిలో హక్కునిచ్చింది. మహిళా సమానత్వం గురించి చాలా మాటలు వస్తుంటాయి. ఆస్తి హక్కుకు సంబంధించి బ్రిటన్లో అయితే 1971లో స్త్రీకి కూడా ఆస్తిలో హక్కు ఉండాలని నిర్ణయించారు. మన భారతదేశంలో, మన రాష్ట్రంలో ఆ క్రెడిట్ దివంగత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఆయన మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని నిర్ణయించాడు. కానీ 1400 సంవత్సరాలకు పూర్వమే మహిళలకు తన తండ్రి నుంచి, తన యొక్క భర్త నుంచి, తన కుమారుడి నుంచి కూడా ఆస్తిలో వాటా ఉంది అని ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా నిర్ణయించేసింది. ఇంకా స్త్రీగా ఆ గౌరవించేటువంటి స్థితిని ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే ఆశీర్హున్న బిల్మారు, మీరు మహిళల పట్ల సక్రమంగా ప్రవర్తించండి, వారి పట్ల చక్కగా ప్రవర్తించండి అనేటువంటి బోధన కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే పురుషులకు స్త్రీలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో వాస్తవానికి స్త్రీలకు కూడా పురుషులపై అలాంటి హక్కులే ఉన్నాయి. అంటే స్త్రీ పురుషులందరూ కూడా ఒకే రాశికి చెందిన వారు అని ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా స్త్రీకి ఒక గొప్పదైనటువంటి స్థానాన్ని ఖురాన్ గ్రంథం కట్టబెట్టడం జరిగింది. దీంట్లో మనం చూస్తే చరిత్రలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన తర్వాత ఖలీఫాలుగా వెళ్ళినటువంటి వారి కాలంలో మహిళలపై జరిగినటువంటి దౌర్జన్యాల గురించి చూస్తే లేవు. ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే కొన్ని 100 కిలోమీటర్లు ఒక మహిళామణి ఒళ్ళంతా బంగారం ధరించి ప్రయాణం చేస్తూ ఉంటే దానిలో ఏ క్రూర మృగమైనా అటాక్ చేస్తుందనే భయం తప్ప మానవ మృగాలు అటాక్ చేస్తాయనే భయం లేదు. అలాంటి ఒక మంచి సొసైటీని ఖురాన్ గ్రంథం యొక్క వెలుగులో అక్కడ స్థాపించడం జరిగింది. ఆ బోధన వెలుగులో స్థాపించబడినటువంటి ఆ సొసైటీలో మహిళలు ఎంత సుఖంగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత గౌరవంగా, ఎంత సంతోషంగా జీవితం గడిపేదంటే భూతోన్న భవిష్యత్తు చరిత్ర దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఇంకా అక్కడ మద్యానికి సంబంధించి దేవుడు మద్యాన్ని నిషేధించాడు అనేటువంటి ఒక ఆజ్ఞ ఖురాన్ గ్రంథంలో రాగానే మద్యం సకల పాపాలకు జనని, అంటే మద్యం ద్వారా అన్ని
అన్ని పొరపాట్లు జరుగుతాయి కాబట్టి దీనికి దూరంగా ఉండండి అనేటువంటి దేవుని యొక్క ఒక హెచ్చరిక రాగానే దైవాన్ని నమ్మినటువంటి వాళ్ళు మద్యాన్ని ఎలా మానేయడం మొదలు పెట్టారంటే మదీనా యొక్క పురవీధుల్లో మద్యం ఏదైనా ప్రవహించింది. మద్య నిషేధం చాలా ప్రభుత్వాలు చేశాయి కానీ నిషేధం నిలవలేదు. కానీ మద్య నిషేధం 1400 సంవత్సరాల పూర్వం ఖురాన్ బోధన వేదనలో జరిగింది. ఆ నిషేధం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఇక మనలో సమానత్వానికి మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా ఏముందంటే మీరందరూ కూడా ఆదం సంతానం, ఒకే తల్లిదండ్రుల సంతానం, మీరు నిష్పత్తులు అంటరాని వాళ్ళు అని చెప్పింది. అంటే తెల్లవాళ్ళని దేవుడేమో బంగారంతోనూ, నల్లవాళ్ళని దేవుడు మట్టితోనూ, ఒక కమ్యూనిటీ వాళ్ళని వజ్రంతోనూ, మరో కమ్యూనిటీ వాళ్ళని ప్లాటినంతోనూ దేవుడు తయారు చేయలేదు. మానవ సృష్టి అంతా కూడా మట్టితోనే మొదలైంది. మీ మూల పదార్థం, మీ సృష్టి మిమ్మల్ని సృష్టించడానికి ఉపయోగించబడిన మూల పదార్థం మట్టి. కాబట్టి మీరు మీ జాతిని బట్టి, మీ వంశాన్ని బట్టి, మీ కులాన్ని బట్టి, మీ మతాన్ని బట్టి, మీ ప్రాంతాన్ని బట్టి, మీ వర్గాన్ని బట్టి, మీ రంగుని బట్టి మీరు గొప్పతనాన్ని ప్రదర్శించుకోకండి. ఎందుకంటే మీరందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం. ఆ తల్లిదండ్రులు మట్టితో తయారు చేయబడ్డారు. ఇది ఎంత గొప్ప నిర్వచనం అంటే మరి మాలో మరి మేము ఒకరినొకరు ఎలా గుర్తించుకోవాలి అన్నప్పుడు దేవుడు స్వయంగా ఖురాన్లో ఏమంటాడంటే మీరు ఒకరిని ఒకరు గుర్తించుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వర్గాలుగాను జాతులుగా చేయబడింది తప్ప మీరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి మిమ్మల్ని జాతులుగా వర్గాలుగా చేయలేదు. గుర్తుపెట్టుకోవడానికి అంతే. చాలా స్పష్టమైన బోధన. ఈ బోధన వేదిలో సమానత్వం పాటించబడింది. ఎలా జరిగిందంటే ఎవరైతే ఆ కాలంలో బానిసలుగా అమ్ముడుపోయారో, బానిసలుగా వెట్టి చాకరీ చేసేవారో, పశువుల కంటే హీనంగా గుర్తించబడేవారో వారు ఎలాంటి స్థానానికి వెళ్ళిపోయారంటే నాయకులుగా అయిపోయారు. వారికి ఆ కాలంలో పెద్దవాళ్ళుగా చాలామంది అయ్యే వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, వాళ్ళకి నిధులు అయిపోయారు. వారిని ఫాలో అయ్యేటువంటి వారు ఆ విధంగా పరిస్థితి వస్తుంది. అందుకని శ్రీమతి సరోజినీ నాయుడు గారు అంటుంది సమానత్వం అనేటువంటిది ఆచరణాత్మకంగా నేను ఇస్లాంలో చూశాను అంటున్నాను. 2 ఉదాహరణలు ఇస్తుంది సరోజినీ నాయుడు గారు. ఒక ఉదాహరణ ఏంటంటే మసీదులో ముస్లింలు నమాజ్ చదువుతారు. నమాజ్ చదివేటప్పుడు ఒక వ్యక్తి చదివిస్తుంటాడు ఎదురు నిలబడి. అతను బీదవాడు అవ్వచ్చు, నల్లవాడు అవ్వచ్చు, తెల్లవాడు అవ్వచ్చు. అతను చదివిస్తుంటాడు. వెనకాల లైన్లో నిలబడిన వాళ్ళు ఒకరి భుజాన్ని ఒకరు రాసుకుని నిలబడతారు. వాళ్ళు నిలబడినప్పుడు అందులో చక్రవర్తి ఉంటాడు, అందులో ఫకీర్ ఉంటాడు, నల్లవాడు ఉంటాడు, తెల్లవాడు ఉంటాడు, మంచి బట్టలు ధరించిన వాడు ఉంటాడు, చిరిగిపోయిన వస్త్రాలు ధరించిన వాడు ఉంటారు. కానీ అందరూ కూడా ఒకే లైన్లో నిలబడారు. నిలబడి ఏమంటున్నారు, ఓ విశ్వప్రభు అయినటువంటి దైవమా, నీ ముందు మేమంతా సమానమే. తప్పించి దైవాన్ని మొట్టమొదటి కొంతమంది చూడాలి, ఆ తర్వాత మరొకటి చూడాలి అనేటువంటి నినాదం అసలు కనబడదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. మా శైలాలు ఈ విధంగా మనం చూసినట్లయితే మానవ సమానత్వానికి ఒక పెద్ద పీట వేయడం జరిగింది. మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానం అనేటువంటి మాట ద్వారా చాలా విషయాలు మన ముందు క్లియర్ అయిపోయాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు కూడా అదే అంటారు. ఏమంటారంటే ఇక నుంచి అజ్ఞానకాలపు భేషజాలు, నిమ్మోన్నత భేదభావాలు నా పాదాల కింద నిలిపివేయబడ్డాయి. నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ, అరబ్బుకి అరబ్బేతనిపై కానీ, అరబ్బేతనికి అరబ్బుపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. మీలో గౌరవనీయుడు ఎవరైనా ఉంటే ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో వాడే మీలో గౌరవనీయుడు. దట్టాలి. దేవుడికి భయపడుతూ మంచి నడవడి కలిగిన వాడు మాత్రమే దేవుడి దృష్టిలో గౌరవనీయుడు తప్ప వంశాన్ని బట్టో, పదవిని బట్టో, కులాన్ని బట్టో, రంగుని బట్టో, జాతిని బట్టో గౌరవనీయుడు ఎవడు వీడు. చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ విధంగా అసమానత భావాలను దూరం చేయడం జరిగింది. నేడు కూడా మనం చూస్తున్నాం మన దేశంలో 60 సంవత్సరాల షష్టి పూర్తి చేసుకున్నాం మనం స్వాతంత్రం తీసుకొచ్చి. కానీ ఇప్పటికి కూడా కుల విభజన జరుగుతుంది, కుల రాజకీయాలు నడుస్తున్నాయి. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, అంటరాని వాళ్ళు అనేటువంటి భేదభావాలు ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. చివరికి పరిపాలనా పట్టాల దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి అన్ని కూడా ఈ కుల జాడ్యం మీద, కుల వ్యవస్థ మీద నడుస్తున్నాయంటే ఎంత దారుణానికి ఇక మనం ఉన్నా చూడండి. చాలా స్పష్టంగా చెప్పింది మానవులంతా సమానం. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి చేయూతనివ్వడం లేదు, నువ్వు సామాజికంగానే నువ్వు అంటరాని వాడు అని చెప్పడం లేదు. రెండిట్లో తేడా ఉంది. మానవులంతా సమానం. ఆర్థికంగా పేదరికానికి వాళ్ళకి చేయూతనివ్వడానికి ఆఫర్స్ పెట్టి, వాళ్ళకి పథకాలు పెట్టి ముందుకు తీసుకురావడం లేదు. కానీ మీరు మాకంటే తక్కువ, మేము చాలా ఎక్కువ అనేటువంటి జాత్యహంకారం ఏదైతే ఉందో ఇది దైవం దృష్టిలో
మాత్రం ఆమోదయోగ్యమైంది కాదు, మానవాళి అందరూ సమానం అని చాలా స్పష్టంగా ఖురాన్ చెప్తారు. ఇక మూడో విషయం ఏంటంటే, సొసైటీలో ఎలాంటి జవాబుదారీ భావం వచ్చిందో ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగించేస్తాను, చాలా సమయం తీసుకున్నాను నేను. సొసైటీలో జవాబుదారీ భావం గురించి మనం చూసినట్లయితే ప్రజలు ఎలా ఉండేవారు, పాలకులు ఎలా ఉండేవారో మనం చూడాలి. యథా రాజా తదా ప్రజ అని మనం అంటాం, కానీ ప్రజాస్వామ్య దేశంలో యథా ప్రజ తదా రాజా. ఎందుకంటే మనం ఎలాంటి వాడిని ఎన్నుకుంటే అలాంటి వాడే మమ్మల్ని వెళ్తాడు. ఇక మనం 1000-2000 ఓట్లు తీసుకుని ఒక బాటలు ఏదో తీసుకుని మనం ఎవరికి పడితే వాళ్ళకి గుద్దాం అనుకుంటే రేపు పొద్దున వాళ్ళ గుద్దలు మొదలు పెడతారు. మనం ఇవన్నీ మనకు తెలుసుకున్నాం, యథా ప్రజ తదా రాజా. కాబట్టి ప్రజలు ఎలా ఉండాలి, పాలకులు ఎలా ఉండేవారని చూడటానికి ఈ ఖురాన్ వెలుగులో పాలకులు ఎలా ఉండేవారు, ప్రజలు ఎలా ఉండేవారు అనడానికి ఒక ఉదాహరణ ఇచ్చి నేను ముగించేస్తాను. ఎంత ధర్మసమ్మతంగా ప్రజలు ఉండేవారంటే, ఒక స్త్రీమూర్తి తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో తల్లి బిడ్డతో అంటుంది, పాలు పితుకుతున్నారు వాళ్ళ ఇంటికి, కూతురు పాలు పితుకుతోంది. తల్లి పక్కన కూర్చొని ఏమంటుందంటే, తెల్లవారుజామున అమ్మ పాలల్లో నీళ్లు కలిపే కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి అంటుంది. ఎవరంటుంది? తల్లి అంటుంది కూతురుతో. కూతురు అంటుంది, మన చక్రవర్తి గారు పాలల్లో నీళ్లు కలపడం నిషేధించారు కదా, కాబట్టి నేను కలపనమ్మా అంటుంది. ఇది ఎవరు అంటున్నారు? ఆల్రెడీ ఆ రాజ్యాన్ని వెళ్ళేటువంటి చక్రవర్తి గట్టి తిరుగుతున్నాడు. ఆయన అంటున్నాడు నిలబడి, తల్లి కూతురు చర్చ తెలంగాణలో ఉంది. అప్పుడు తల్లి అంటుంది, చక్రవర్తి ఎక్కడో కూర్చుని ఉంటాడో చూసి వచ్చాడంటే కలిపే నీళ్లు అంటుంది. మళ్ళీ కూతురు అంటుందంటే, అమ్మ చక్రవర్తి చూసినా చూడకపోయినా మనందరినీ పాలించేటువంటి ఆ దైవం అనేటువంటి చక్రవర్తి అయినా చూస్తున్నాడు కదా, ఆయన చూడకుండా మనం ఈ పని చేయలేం కదా అంది. ఆ మాట చక్రవర్తికి ఎంత నచ్చిందంటే, అంటే ప్రజల్లో దైవభీతి ఆ విధంగా ఉండేది. ఎంత దైవభీతి అంటే వాళ్ళు దైవానికి జవాబు చెప్పాలనేటువంటి భావన. చక్రవర్తి చూస్తాడా లేదా వేరే విషయం, కానీ నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త నన్ను గమనిస్తున్నాడు. మరొక సంఘటన చూడండి, చెడు నుంచి మనిషి ఎలా ఆగిపోవాలంటే, ఏదో తాడేసి గట్టిగా ఆఫ్ చేస్తే ఆగిపోవడం లాగా ఒక బలమైన శక్తి మనిషిని ఆఫ్ చేసేది, చెడు చేయకుండా. ఒక వ్యక్తి రాత్రి సమయంలో నడిచేస్తున్నారు, ఒక స్త్రీ ఆయనకి ఎదురైంది. ఇది మక్కాలో జరిగినటువంటి సంఘటన. ఇనాస్ అనేటువంటి ఒక స్త్రీ ఒక వ్యక్తితో ఈ వీరి క్రితం అక్రమ సంబంధం ఉండేది. మరి ఆ వ్యక్తి నడిచి వస్తుంటే ఆ స్త్రీ ఎదురైంది. ఎదురు ఆ స్త్రీ అంటుంది, ఏమైనా ఈ మధ్య నల్లపోయిపోయినా గుర్తుగా కనబడడం లేదు అంటుంది. ఏదేమంటున్నానంటే, రాత్రి చీకటి, ఒకరి ముఖంలో ఒకరు కనబడుతున్నాయి తప్ప ఇంకెవరు లేరు. అలాంటి సమయంలో కూడా ఆ వ్యక్తి ఏమంటున్నానంటే, నేను చెడు పనులు మానుకున్నాను, దేవుణ్ణి నమ్మాను, కాబట్టి చెడు పని చేయడం మానేశాను, కాబట్టి నీ దగ్గరికి రావడం మానేశాను అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమంటుంది, ఇప్పుడు ఎవరైతే ఈ మహనీయులుగాను లేక బాబాలుగాను లేక ధార్మిక పండితులుగాను మనకు కనబడుతూ ఇండివిజువల్గా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆశలు వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఆ ఆశలు ఆవిడ ధరిస్తారు. అక్కడ ఏమంటుందంటే, పూర్లే దేవుడు నమ్ముకున్నావా, మంచి పని చేసావు, ఆ దేవుడు నమ్ముకోవడం మంచి పని చేశావు, కానీ పగల దేవుడిని నమ్ముకో, రాత్రి నా దగ్గరికి వచ్చి చూసేవాడు ఎవడు అంటుంది. రెండు ముఖాలు కనబడుతున్నాయి కదా మనకి ఈరోజు సొసైటీలో ధార్మిక పండితులు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, దేవుడిని ఎలా ఉన్నాడో మనకు అక్కడ తెలుస్తుంది. అతను ఏమంటున్నాడంటే, పగలు మాత్రమే చూసి రాత్రి నిద్రపోయేదాన్ని నమ్మలేదు. పగలైనా రాత్రి అయినా, ఒంటరిగా అయినా సామూహికంగా ఎక్కడ ఉందో సరే నన్ను చూస్తున్నటువంటి దేవుడిని నేను నమ్మాను, కాబట్టి పొరపాటు పని నేను చేయను అంటున్నాడు అతను. ఈ మార్పు రావాలి. దేవుణ్ణి నమ్మడం అంటే మసీదుకో మందిరానికో చర్చకో దేవుడిని పరిమితం చేయడం కాదు. మన దైనందిన జీవితంలో ఆ సృష్టికర్త అయినటువంటి దైవానికి మనం అతీతంగా లేము. నేను ఒంటరిగా ఉంటే నాకు రెండో వాడిగా దేవుడు ఉన్నాడు. నేను చీకట్లో ఉన్నా సరే నన్ను ఆయన చూస్తున్నాడు. నేను నా తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నానో ఆయన నన్ను చూస్తున్నాడు. నా భార్య పిల్లల పట్ల నేను ఎలా ప్రవర్తిస్తున్నానో ఆయన చూస్తున్నాడు. పెద్దవారి పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయన చూస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహించాలి. ఆ విధంగా దైవాన్ని నమ్మాలి. మరి పాలకులు ఎలా ఉండేవారు అన్నప్పుడు ఒక చిన్న సంఘటన పాలకులకు సంబంధించి కూడా నేను ప్రస్తావిస్తాను. మహాత్మా గాంధీజీ, మన జాతిపిత, ఆయన అంటున్నారు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందనేటువంటి ఆనందం నాకు ఉన్నప్పటికీ ఈ స్వాతంత్రానికి సార్థక కావాలంటే ఉమర్ లాంటి వాళ్ళు లేక అబూబకర్ లాంటి పరిపాలకులు మన దేశానికి కావాలి అన్నారు ఆయన, యంగ్ ఇండియా అనేటువంటి తన పుస్తకంలో. అంటే ఏం చెప్తానండి ఆయన, ఈ ఉమర్ గారు అబూబకర్ గారు ఎవరంటే ఖురాన్ బోధనల వెలుగులో పరిపాలించిన చక్రవర్తులు, మొహమ్మద్ ప్రవక్త అనంద శిష్యులు. వాళ్ళ పనులు ఎలా ఉండేదంటే, ఒకసారి ఉమర్ గారు ఆయన పరిపాలనకు సంబంధించిన నిజాయితీ ఎంత నిజాయితీ కనబరిచేవారంటే, తన దేవుడు
చెప్పుకోవాలని చెప్పి భావించేవారు ప్రజల విషయంలో. ఒక సందర్భంలో ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవిస్తుంది. ఆయన రాత్రి గట్టి తిరుగుతున్న సమయంలో ఆదుకునే వాళ్ళు ఎవరూ లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో స్వయంగా తన భార్యమణిని తీసుకెళ్లి ఆ చక్రవర్తి ఆ ప్రసవ వేదన అనుభవించేటువంటి మహిళకి పురుడు పోయించడం జరిగింది. మరొక సందర్భంలో ఒక ఇంట్లో వంట ఉండేటువంటి సౌండ్ వస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారు, కానీ వంట ఉండేటువంటి సౌండ్ వస్తుంది, కానీ పిల్లలు ఆ వంట ఉండేటువంటి విధంగా మభ్య పెడుతూ పిల్లల్ని తల్లి పడుకోబెడుతుంది. ఆ బిడ్డలు పడుకున్నారు. ఆ తర్వాత ఆ పొయ్యి మీద ఉన్నటువంటి ఆ గిన్నె పక్కన దించేసింది. చక్రవర్తికి తెలిసింది. ఏంటమ్మా చేసింది ఏంటని అడిగితే ఏమంటుందంటే, పిల్లలకి ఏదో వండుతున్నట్టుగా నేను నటిస్తున్నాను, కానీ ఇంట్లో ఏది తినడానికి లేదు. ఆ విధంగా వాళ్ళని పడుకోబెట్టేశాను అనగానే, మరి చక్రవర్తి కరువు లేకుండా చూస్తున్నాను, బాగా చూస్తున్నాను అంటున్నాడు కదా, మరి మీ చక్రవర్తికి నువ్వు చెప్పలేదా అంటే, చక్రవర్తికి ఎలా తెలుస్తుందయ్యా? ఆవిడ చక్రవర్తి మీద కూడా వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడటం జరిగింది. చక్రవర్తి ఈయనని తెలియదు ఆమెకి, కానీ ఈయన వెంటనే వెళ్ళి ఒక గోధుమలతో కూడినటువంటి పిండిని తన వీపు మీద పెట్టుకుని బయలుదేరి తీసుకెళ్తున్నారు. ఇస్తున్న సమయంలో హజరత్ అలీ అంటే ఆయన కూడా చక్రవర్తిగా తర్వాత ఎన్నుకోబడ్డారు. ఆయన తర్వాత మరి కొంతమంది నిలబడి, అయ్యా మీరు ఖలీఫా, మీరు చక్రవర్తి, మీరు మోయడం ఎందుకు, మేము మోసం తీసుకెళ్ళి మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కానీ చక్రవర్తి చెప్పే సమాధానం ఏంటంటే, రేపు ప్రళయ దినం రోజున అల్లాహ్ సమక్షంలో నిలబడినప్పుడు నా బరువు గురించి నేనే సమాధానం చెప్పుకోవాలి, మీరు మోయరు. నేను చేసే పని గురించి నేనే సమాధానం దేవుడికి చెప్పుకోవాలి, మీరు దీంట్లో మీరు రారు. కాబట్టి ఈ పని ఏదో నన్నే చేయనివ్వండి అని చెప్పి ఆ చక్రవర్తి వెళ్ళాడు. అక్కడ ఆ మూట అక్కడ పడేసి వారికి కావాల్సినటువంటి పిండి కలిపి రొట్టెలు వేసి వాళ్ళకి తినిపించి మరీ అతను రావడం జరిగింది. ఈ విధమైన జవాబుదారీ భావన పాలకుల్లో అలాంటి జవాబుదారీ భావన ఉండేది. పాలకులు ఎవరుతున్నారో ప్రజలు ఆ విధంగా దైవానికి బయటపోయేవారు. కాబట్టి ఒక సుందర సమాజం అక్కడ ఉనికిలోకి వచ్చింది. మహాశైలారా, ఇలాంటి సుందర సమాజం ఉనికిలోకి రావడం అంటే దైవ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు జీవితం గడపాలి, పాలకులు జీవితం గడపాలి. అప్పుడే ఒక మంచి సమాజాన్ని మనం సొసైటీలో చూడగలుగుతాం. దైవభీతిని వదిలేసి, జవాబుదారీ భావన వదిలేసి ఒక మంచి సమాజాన్ని స్థాపించాలని ఎందరూ ఏ మాటలు చెప్పినా అవి ఎండమావులుగానే మిగిలిపోతాయి తప్ప సొసైటీలో ఎలాంటి మార్పు కూడా వచ్చే అవకాశం లేదు. ఇక ఖురాన్కి సంబంధించి 2-3 బోధనలు చెప్పి నేను ముగించేస్తాను. ఖురాన్కి సంబంధించేటువంటి బోధనలు ఎంత హృదయంగా ఉంటాయంటే, నేను మధ్య మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో వెళ్ళి కలవడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ జడ్జి గారితో, మేజిస్ట్రేట్ గారితో, తూర్పుగోదావరి జిల్లా. కలిసినప్పుడు ఆ జడ్జి గారితో మాట్లాడుతున్నప్పుడు ఖురాన్ బోధనలు కొన్ని విషయాలు నాకు బోధించండి అని ఆయన అడిగినప్పుడు, ఆయన కొన్ని బోధనలు చెప్తే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన ఎంత ఆనందపడిపోయారంటే చివరికి ఆయన 2 ముక్కలు చెప్పారు. అవి నేను చెప్తాను, కానీ నేను ఆయనకు చెప్పినటువంటి బోధనలు ఏంటంటే, ఖురాన్ అంటోంది, ఓ ప్రవక్త, మంచి చెడు ఎన్నటికీ ఒకటి కావు. నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ బద్ధశత్రువు కూడా నీ ప్రాణ స్నేహితుడైపోవడాన్ని నువ్వు చూస్తావు. ఇప్పటికి కూడా పెద్దలు అంటారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. కానీ మురికిని మురికితోనే కడగాలని ఎవరు అంటారండి? ఎవరన్ను మురికిని మంచినీటితో కడగాలంటారు. కానీ ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే, మురికిని మంచినీటితో కాదు కడగాల్సింది, మినరల్ వాటర్తో కడగండి అంటుంది. చెడును మంచి ద్వారా కాదు తొలగించాల్సింది, చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి, అప్పుడు మీ బద్ధశత్రువు కూడా మీ ప్రాణ స్నేహితుడు అయిపోతాడు అని ఖురాన్ చెప్తుంది. ఇంకా ఏమంటుంది, ఒక మనిషిని నిష్కారణంగా హత్య చేస్తే యావత్ మానవాళిని హత్య చేసినట్టు, ఒక మనిషి ప్రాణాన్ని రక్షిస్తే యావత్ మానవాళి ప్రాణాన్ని రక్షించినట్టు. అంటే ఒక మనిషి ప్రాణం విలువ ప్రపంచంలో మిగిలి ఉన్నటువంటి 649 కోట్ల మంది ప్రాణాలతో సమానం. ఒక మనిషిని రక్షిస్తే యావత్ మానవాళిని రక్షించినట్టునేటువంటి బోధ ప్రపంచంలో మరి ఎక్కడ చూడవు, ఖురాన్ గ్రంథం ఆ బోధనిస్తుంది. ఇంకా తల్లిదండ్రుల నుంచి ఖురాన్ అంటోంది, తల్లిదండ్రులు ఇద్దరు కానీ ఒకరు కానీ మీ ముందు వృద్ధులై ఉంటే వారిని ఉప్పని కానీ చీయని కానీ చీదరించుకుంటూ మాట్లాడకండి. వారి గురించి దేవుడితో ఈ విధంగా ప్రార్థన చేయండి, రబ్బే హముమా కమా రబ్బయాని సలీరా, ఓ దైవమా, ఓ ప్రభు, నా తల్లిదండ్రులు నన్ను బాల్యంలో ఎలాగైతే ప్రేమతో వాత్సల్యంతో పోషించారో, వారి వృద్ధాప్యంలో నేను కూడా అలా ప్రేమతో వాత్సల్యంతో వారిని చూసే విధంగా నన్ను తీర్చిదిద్దు అని మీరు దైవాన్ని ప్రార్థించండి. నేను ప్రారంభం మహాశైలా, ఈ విధంగా ఖురాన్ యొక్క బోధనలు ఒక సుందర సమాజానికి మరి మనం నిర్మించడానికి చక్కగా దోహదకారి అవుతాయి. మరి ఈ బోధన వెలుగులో ఒక సమాజం స్థాపించబడింది కాబట్టి మీరు కూడా ఒకసారి అధ్యయనం చేయండి.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని, వారిపై అవతరించినటువంటి దివ్య గ్రంథాన్ని ఈ రోజు మనం ఎంత అదృష్టవంతులు అంటే ఇది ఇప్పటిలో ఉన్నటువంటి అన్ని భాషల్లో, ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లో కూడా ఇది అనువదించబడి ఉన్నటువంటి గ్రంథం మన ముందు సిద్ధంగా ఉంది. ఇది ఒకసారి మీరు స్టడీ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నా ముస్లిం సోదరిమణులు, ముస్లిం సోదరులతో ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఈ ఖురాన్ గ్రంథాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. ఈ ఖురాన్ గ్రంథంతో మన సంబంధాన్ని పటిష్టం చేసుకోవాలి. మూడవది, ఈ ఖురాన్ గ్రంథం ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గ్రంథం. దీనికి సంబంధించిన అవగాహన ముందు మనం కలిగి ఉండాలి. ఇది ముస్లిం సోదరులు సోదరిమణులకు ఇచ్చే సందేశం. మనం ఎవరికైనా ముస్లిమేతరులకి బాబు ఖురాన్ తెలుగులో ఉంది చదవండి అని ఇచ్చినప్పుడు ఆ సోదరులు సుబ్బారావు గారు, వెంకటరావు గారు ఖురాన్ గ్రంథాన్ని చదువుతారా లేదా తర్వాత విషయం, కానీ ముందు మనల్ని చదువుతారు. ఇచ్చే వ్యక్తులుగా మనం ఒకవేళ ఈ గ్రంథం చెప్పినట్టుగా మన జీవితం ఉన్నట్లయితే ఖురాన్ సగానికి పైగా వాళ్ళకి అర్థమైపోయినట్లే. మన జీవితం ఒకలా ఉంది, గ్రంథంలో ఒక మాటలు ఉన్నాయి, అప్పుడు మీరు ఖురాన్ గ్రంథం ఇచ్చినా వారికి అర్థం కాదు, ఎందుకంటే ఇచ్చే వ్యక్తే సరిగ్గా లేడు. కనుక నా ముస్లిం సోదర సోదరిమణులకి జమాత్ ఇస్లామీ హిందీ ఈ వేదిక ద్వారా ఇచ్చే సందేశం ఏంటంటే ముందు ఖురాన్ గ్రంథాన్ని, పవిత్రమైన గ్రంథం కళ్ళకద్దుకోండి, నెత్తి మీద పెట్టండి నిజమే, కానీ దీన్ని ఇందులో దేవుడు మనతో ఏం చేస్తున్నాడు, మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని స్టడీ చేసి ఆ ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ హైందవ క్రైస్తవ సోదరులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే అయ్యా ఈ ఖురాన్ గ్రంథం మీకోసం, మన కోసం, మన అందరి కోసం దేవుడు పంపించిన గ్రంథం. కాబట్టి ఒకసారి విమర్శనాత్మకంగా అయినా సరే ఈ గ్రంథాన్ని మీరు స్టడీ చేయండి. విమర్శనాత్మకంగా అయినా సరే ఒకసారి స్టడీ చేయండి. ఎందుకంటే ఈ గ్రంథం దీన్ని విమర్శనాత్మకంగా కూడా చదవమంటుంది. ఈ గ్రంథం దీన్ని మీరు హేతుబద్ధంగా స్టడీ చేయడానికైనా చదవమంటుంది. ఇది ఆహ్వానిస్తోంది. కాబట్టి దీన్ని కనీసం విమర్శనాత్మకంగా ఒకసారి అధ్యయనం చేయండి. నేను గట్టిగానే చెప్పగలను, దైవం తెలిస్తే ఈ గ్రంథం మీరు చదవగానే నిజంగా అనుకుంటారు ఇది ఇస్లాం అంటే, ఇది నిజమైనటువంటి మార్గదర్శకత్వాన్ని మీరు తప్పనిసరిగా చెప్పగలుగుతారు. మహాత్మా గాంధీజీ ఖురాన్ చదివిన తర్వాత చెప్పేటువంటి మాటలు ఏమిటంటే నేను ఖురాన్ గ్రంథాన్ని చదివాను, చదివిన తర్వాత నాకు పూర్తిగా అవగాహన అయిపోయింది ఇస్లాం ఉగ్రవాదం కాదు, ఇస్లాం అశాంతిని కోరుకునే ధర్మం కాదు, ఇస్లాం శాంతిని ప్రోత్సహించేటువంటి ధర్మం, ఇస్లాం ఎంత మాత్రం కూడా హింసను ప్రోత్సహించదు, అహింసకు పెట్టింది పీట, పెద్ద పీట ఇస్లాం అని చెప్పి మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనేటువంటి తన పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. కనుక ఒకసారి ఖురాన్ గ్రంథాన్ని మీరు అధ్యయనం చేయండి. మీరు నిష్పక్షపాతంగా ఒకసారి అధ్యయనం చేసినట్లయితే ఖురాన్ యొక్క బోధన మీ ముందు తప్పనిసరిగా వస్తుంది. ఈ విధంగా ఖురాన్ యొక్క వాస్తవికతను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి చివరిగా మనందరి సృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని నేను మనస్ఫూర్తిగా వేడుకునేది ఏమంటే, ఓ సృష్టికర్త అయినటువంటి దైవమా, ఈరోజు ఈ చాగల్లు గ్రామంలో మేమందరం కలిసి ఎలాగైతే సమైక్యంగా కలిసిమెలిసి ఉన్నామో, ఇక్కడ ఒక సుహృద్భావ వాతావరణాన్ని మేము చూడగలుగుతున్నాము. ఓ దైవమా, దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్, జైన్ అందరు ప్రజలు కూడా ఇదే విధంగా పాలు చక్కెరలా కలిసి ఉండేటువంటి సద్భాగ్యాన్ని మాకు అందరికీ కలిగించు. ఓ దైవమా, ప్రపంచంలో మానవాళి అందరూ కూడా వసుదైక కుటుంబంగా అలరాడేటువంటి సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని ప్రసాదించు. ఓ దైవమా, నా దేశం ఏ అవినీతి, అనైతికత, మతతత్వ, ఫాసిస్టు, విభజన భావాలకు అతలాకుతం అయిపోతుందో, ఉగ్రవాద చర్యలకు బలైపోతుందో, వీటన్నిటి నుంచి కూడా నా దేశాన్ని రక్షించు. నా దేశ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఒక ఉన్నత భారతావని నిర్మాణంలో అందరూ కూడా పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని, సద్భాగ్యాన్ని మాకందరికీ కలిగించు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.